పగటి పూట తిరిగి చీకటి పడిన తర్వాత కళ్ళు కనిపించక రాత్రి పూట విశ్రాంతి తీసుకుంటాయో వాటన్నిటిని దినచరులు అంటారు. గేదెలు, మేకలు, ఆవులు, కోనలు ఇవన్నీ ఈ కావచ్చు. శ్రావణ ఇట్లా చీకట్లో పల్లెలు, పొట్ట ప్రేమలు చాటుకి ఎక్కడ చెట్టు పందికొక్కులు, ఎలుకలు గోతుల్లోకి వెళ్ళిపో. నల్లులు కూడా నవ్వారు సందుల్లో, మంచం అక్కడ సందుల్లోకి వెళ్ళిపోరు. దోమలు కూడా వెళ్తున్న చోట ఉండవు, అందుకని చీకట్లోకి రావలేదు. కంటి మీద లైట్ పడకూడదు. సో ఇంకా పగల తిరిగి రాత్రి పడుకుంటే పగల మే నెలలో ఎండలకు తడిచి రోహిణీ కార్తెలన్న మేకలు, గేదెలు, ఆవులు చెట్ల కిందకి నీడకెళ్ళి పడుకుంటాయి 1-3 మధ్యలో. ఆ టైంలో తిరగవు ఎండకు తడిచి. కనీసం బంధులు ఇప్పుడన్నా ఆపుతున్నాయా అని వేసవికాలం మే నెలలో కూడా గమనించారు. ఆ ఎండాకాలం మే నెలలో కూడా పందులు పులిపాడి మట్టాకేసుకుని అప్పుడు కూడా తిరిగి అంటే అప్పుడు అర్థమైంది, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అదే అంటే జీవులంతా కూడా అంటే సంతృప్తిని తెలియజేసే సెంటర్ ఉన్నది అది. కానీ ఎంత తిన్నా ముఖం మొత్తం వెగట్టుకుంటుంది. చాలా
జరగడం కోసం మనం ఒక పొద్దే తినాలి, మరొక పొద్దు రెస్ట్. అందుకని రాత్రి తినేవన్నీ పగలు పడుకుంటాయి. ఎందుకు? ఈ రెండు జరగడం కోసం. పగలు తినేవన్నీ రాత్రి పడుకుంటాయి, ఈ రెండు జరగడం కోసం. అంటే 24 అవర్స్ సైకిల్లో 12 అవర్స్ సైకిల్ తినాలి కదా, మరొక 12 అవర్స్ సైకిల్ రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ లోనే ఈ రెండు మెకానిజమ్స్ జరుగుతాయి. ఆ రెండు జరిగితే 24 అవర్స్ సైకిల్ హెల్దీ సైకిల్, కంప్లీట్ సైకిల్. పగలు తిని తిరిగింది నైట్ టైం కూడా కంటిన్యూ చేశారనుకోండి, ఇర్రెగ్యులర్ సైకిల్, ఇన్కంప్లీట్ సైకిల్ అవుతుంది, అన్హెల్దీ సైకిల్. అక్కడ సిక్ అవుతారు. జంతువులన్నింటిలో పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అందుకని జంతువులను హెల్దీగా ఉండడానికి కారణం తెలుస్తాం. అపరిశుభ్రం అంటే దుప్పు తోడుతో ఉన్న గడ్డి తినేస్తాయి, ఆకులు తినేస్తాయి. చూడండి, అన్ని తొక్కిన వాటిని అట్లా తినేస్తున్నాయి. ఎంత అపరిశుభ్రంగా ఉంటే నీళ్ళను కూడా తాగేస్తుంది. చూడండి, ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగేస్తుంది. సిక్ అవట్లా. ఎందుకు? దుమ్ము ఆహారం చేతులు పరిశుభ్రమైన నీరు త్రాగిన సిక్ అవట్లేదు. మనలాగా జబ్బులు ఎందుకు రావట్లేదు? మనలాగా జాయింట్స్ ఎందుకు రావట్లేదు? ఎవరు తీసుకోవాలా? ప్రిన్సిపల్స్ సాధారణంగా డిజైన్ చేయబడింది. ఆ ప్రిన్సిపల్స్ న్యాచురల్ ప్రిన్సిపల్స్. ఈ భూమి మీద జీవులన్నీ ఈ నేచర్ లో బ్రతకాలంటే కొన్ని న్యాచురల్ ప్రిన్సిపల్స్ లోబడి బ్రతకాలి. బాగా ఛార్జింగ్ గురించి మాట్లాడాలి. ఇదంతా మనం సెల్ ఫోన్ వాడుకుంటున్నాం. సెల్ ఫోన్ వాడుకున్నప్పుడు మార్నింగ్ ఉన్నంత సెల్ ఫోన్ బ్యాటరీ ఆఫ్టర్నూన్ లేదు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లేదు. ఈవినింగ్ వాడకపోతే శరీరం కూడా ప్రొద్దున నుంచి వాడుకోవడం మొదలు పెట్టినప్పుడు ప్రొద్దున ఉన్నంత ఫ్రెష్ గా యాక్టివ్ గా మీరు మధ్యాహ్నం ఉన్నంత ఫ్రెష్ గా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఈవినింగ్ ఉండదు. ఈవినింగ్ ఉన్నంత ఫ్రెష్ గా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా మీరు నైట్ 9కి 10, నైట్ 10 ఉన్నట్టు మార్నింగ్ 3కి 12కి 4 చూస్తారు. చూడు, గంటకి బ్యాటరీ డిశ్చార్జ్ అవుతున్నారు. ఈ డిశ్చార్జ్ అయిన బ్యాటరీని ఎనర్జీని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. సేమ్ సెల్ ఫోన్ లాగా. సెల్ ఫోన్ రీఛార్జ్ చేయాలంటే దానికి పవర్ సోర్స్ కావాలి, చార్జర్ కావాలి. ఇప్పుడు రీఛార్జ్ ఫుల్ రీఛార్జ్ చేస్తే మళ్ళా నెక్స్ట్ డే సెల్ ఫోన్ బాగా వాడుకోవడానికి అది రెడీ అవుతుంది. సేమ్ సెల్ ఫోన్ లాగా మళ్ళీ శరీరాన్ని నెక్స్ట్ డే వాడుకోవాలంటే దీన్ని నైట్ టైం మీరు ఫుల్ రీఛార్జ్ చేయాలి. ఫుల్ రీఛార్జింగ్ అంటే ఎన్ని గంటలు? 96, 97లో ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ వచ్చినప్పుడు నేను 98లో సెల్ ఫోన్ కొన్నాను. 97లో వచ్చినాడు, 98లో కొంటే 4-5 అవర్స్ ఛార్జింగ్ పెడితే కానీ ఛార్జింగ్ ఎక్కేది కదా ఫోన్. వేడి కాలుతా ఉండేది, చెవి దగ్గర 2 నిమిషాలు మాట్లాడేది. కార్డ్లెస్ ఫోన్ అంత లావుగా ఉండేది ఆ రోజు ఫోన్ కొత్తలో వచ్చింది. తర్వాత ఇన్కమింగ్ కాల్ 8 రూపీస్, 5 రూపీస్. ఎవరన్నా మాట్లాడితే మీరు విన్నందుకు మీకు 5 రూపాయలు ప్రయోజనం.
అవుట్ గోయింగ్ ₹8 అండి ఆ రోజుల్లో ఛార్జ్ సెల్ ఫోన్. మరి ఈ టెక్నాలజీ ఆ రోజుల్లో ఫోన్‌లో ఉంది. మరి అదే టెక్నాలజీ ఇప్పుడు 2 డేస్ మాట్లాడినా ఫోన్ ఛార్జింగ్ అవ్వదు. వేడెక్కదు. మనిషి తయారు చేసుకున్న ఫోన్ కాబట్టి మనిషి సాఫ్ట్‌వేర్‌ని, టెక్నాలజీని చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనిషి తయారు చేసిన బాడీ కాదిది. మనం చేంజ్ చేయమంటే చేంజ్ అవ్వట్లేదు. చేంజ్ చేస్తే అవ్వదది. అందుకని ఈ బాడీని రీచార్జ్ చేయాలంటే నేచర్ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. పగలు తినే జంతువులన్నిటికీ రాత్రి చీకటి పడిన 12 గంటలు రీచార్జింగ్ టైం. అందుకని గేదెలు, మేకలు, ఆవులు, కొంగలు, చిలకలు, పక్షులు ఇవన్నీ 6 అయ్యేసరికి ఆటోమేటిక్‌గా ఎవరికి లాభం. అవన్నీ రీచార్జ్ చేసుకుంటున్నాయి. రేపు పొద్దుటి వరకు రీచార్జింగ్. రెస్టే రీచార్జింగ్. ఇప్పుడొచ్చాయి బల్లులు, గబ్బిలాయలు, పందికొక్కులు, గొడ్లు గొబ్బిలాయలు ఇవన్నీ రేపు ప్రొద్దున వెలుతురొచ్చినప్పటి నుంచి రేపు సాయంకాలం చీకటి పడే వరకు రీచార్జ్ చేసుకుంటారు. రెస్ట్ రీచార్జింగ్ మెకానిజం. 12 గంటలు వాడుకోవాలంటే 11 12 రీచార్జ్ చేయాలట. ఇది డిజైన్. నా డిజైన్ కాదు, మీ డిజైన్ కాదు, నేచర్ డిజైన్ అది. నేచర్ ఇచ్చిన మెకానిజం అది. అలా ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే అన్ని గంటలు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే ప్రాపర్ రీఛార్జ్ అవుతుంది. కానీ మనందరం ఎన్ని గంటలు ఛార్జింగ్ ఎక్కిస్తున్నాం ఈ బాడీకి? 12 అవర్స్ చేయాల్సింది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనం 12 గంటలు చేయాల్సిన రీఛార్జింగ్ 6 అవర్స్ చేస్తున్నాం. 50% ఛార్జింగ్ తగ్గించేసేసాం. 50% ఛార్జింగ్ తగ్గించిందంటే 50% మీ ఎనర్జీ లెవెల్ తగ్గిపోయినట్టే, మీ ఎఫిషియన్సీ తగ్గిపోయినట్టే, 50% మీ ఆయుష్ తగ్గిపోయినట్టే. చూసారుగా మనిషి ఆయుష్ 150. భారతీయుడి సగటాయం 60-70 మధ్యలో. డాక్టర్ల సగటాయం ఇండియాలో 59 సంవత్సరాలు. ఇండియాలో డాక్టర్లు బ్రతికే సగటు ఆయుష్ 59 ఏళ్ళు. లాస్ట్ ఇయర్ లెక్కలు ఇవి. మరి 50% లైఫ్ తగ్గిపోయింది మనిషి. మరి అవయవాలు కూడా అంతే. ఏజ్ రాకుండా ముసలైపోతున్నాయి ఈ రోజులు. కానీ 80 ఏళ్ళు వచ్చిన నెత్తికి రంగు, కనుబొమ్మలకు రంగు వేసుకునే కుర్రోడ్ని అంటున్నారు కానీ లోపలన్నీ వస్తుంది. చూడండి మరి 150 ఏళ్ళు బ్రతకాల్సిన ఆర్గాన్స్ అట్లా ఎందుకంటే ఆఫ్ ఛార్జింగ్ చేస్తుంది. అందుకని మీరు కన్ను 6 గంటలు మోస్తున్నారు, 12 గంటలు మూయాల్సి. 12 గంటలు లైట్ పడకూడదు యాక్చువల్ కంటి మీద. అందుకని 6ంటికి చీకటి పడింది. ఈ టెక్నాలజీ లైట్లు లేవు. చూడండి కంటికి చీకటి తప్ప ఒకటి ఉంటుంది కదా. కంటి మీద లైట్ పడకపోతే ఒక హార్మోన్ ప్రొడ్యూస్, చీకటి పడితే ప్రొడ్యూస్ అవుతుంది. మెలటోనిన్ అంటారు. ఈ మెలటోనిన్ హార్మోన్ లైట్ పడకుండా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రొడక్షన్, అది పెరుగుతూ వెళ్తుంది. ఇది రిపేర్ క్లీనింగ్ హార్మోన్, రీఛార్జింగ్ హార్మోన్, రిలాక్సేషన్ హార్మోన్. ఇది లైట్ ప్రొడ్యూస్ కాదు. 12 గంటలు ప్రొడ్యూస్ అవ్వాల్సిన మెలటోనిన్ ఓన్లీ 6 అవర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని ఆ హార్మోన్ అయితే రిపేర్ క్లీనింగ్, రీఛార్జింగ్, రిఫ్రెషింగ్ 6 అవర్స్ మైనస్. ఇంకోటి, ఈ కన్ను ఎంత డ్యామేజ్ అయిందంటానికి మన తాతలు, మన ముత్తాతలే ఊరి వ్యక్తి తీసుకుంది. మన ఇళ్లలో కూడా మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ, మీ తాత అప్పుడు తీసుకుంటే 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దేవుడికి దండలకు వస్తుంది. బొంతలు, దుప్పట్లు చేయకపోతే, బట్టలు చేయకపోతే కుర్తాకు వచ్చినవాడు, ఒత్తులు చేయడం. ఇది గుర్తేనా మీకు? అంటే ముసల్తనంలో కూడా సూదిలో దారానికి వచ్చేవాడు కళ్ళజోడు లేకుండా. ఒక 180 సంవత్సరాలు 100 ఏళ్ళు. ఇప్పుడు పెళ్లిడికి వచ్చిన అమ్మాయి అబ్బాయి సంబంధం ఖాయం అనుకోవడానికి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో కూర్చొని ఒక చిన్న పరీక్ష. అమ్మాయికి అబ్బాయికి సూది దారం ఇచ్చి, అమ్మాయి సూదిలో దారం ఇచ్చాము, అమ్మాయి సూదిలో దారం వచ్చింది. 100 సూది కనపడుతుంది నిజంగా. సూది కనపడిన కూడా ఉంటారు. సూదిలో దారం వచ్చమంటే 300 మంది ఫెయిల్. హిమాలయాలకు నా పిల్లలు సూదిలో దారం వచ్చాడు పాపం సార్.
18 గంటలు చిన్న అక్షరాలు, స్క్రీన్లు, లైట్లు, కలర్లు చూస్తే ఫెయిల్ అయిపోతుంది. నేచర్‌లో ఉండే చెట్లు, కొట్లు, పొదల్ని, పంచభూతాలు చూడడానికి పుట్టింది కానీ యాక్చువల్‌గా. కానీ మనం టెక్నాలజీ ప్రకారం తప్పులు చూస్తున్నాం. రకాలుగా తను డిజైన్ చేయలా. చిన్నప్పుడే ఫెయిల్. పేపర్‌లో ఏది చూస్తే అన్ని ర్యాంకులు ఇచ్చినట్టు ఫోటోలు. 10 ఫోటోలేస్తే టాప్ 10 ర్యాంకులు. 6 కళ్ళద్దాలు. నలుగురికే ఉంటుంది. ఎక్కువ మంది కలగదు. కళ్ళద్దాలు ఉంటాయి. చెవుడు 6 గంటలు రెస్ట్ ఇస్తున్నాం. ఎక్కువ 18 గంటలు ఉంటున్నాయి. రెస్ట్ తగ్గిందండి. స్టేజ్ రావడం గొంతు 18 గంటలు వాడతాం, 6 గంటలు రెస్ట్ ఇస్తున్నాం. 6 అవర్స్ ఓవర్ టైం వర్క్ చేస్తుంది గొంతు కూడా. 6 అవర్స్ రెస్ట్ ఇస్తున్నాం. అందుకని బ్రెయిన్ లో కెమికల్స్ క్లీన్ కాక బ్రెయిన్ ఫంక్షన్ వీక్ అయిపోతున్నారు. అందుకని 80-90 ఏళ్ళు వస్తే మధ్య మార్పు కుసించుకుపోవటం బ్రెయిన్. ఏది మాట్లాడతామో తెలియదు, కంట్రోల్ ఉంటుంది. ఇంకా ముసలి శాదిస్తాం. ఇవన్నీ చూస్తున్నాం కదా ఇళ్ళలో వస్తుంది. కోళ్ళు ఏదో నడవలేక వస్తారు చూడటం. బ్రెయిన్ అట్లా అయిపోతుంది పాపం. అంటే అంత వీక్ అయిపోతాయి. 18 గంటల నుండి 6 గంటల రెస్ట్ ఇచ్చేసరికి చాలా క్లీనిక్ అలా ఫెయిల్ అవుతున్నారు. కాళ్ళు, చేతులు, కండాలు, నరాలు, జాయింట్లు ఇవన్నీ కూడా చూస్తే ఓన్లీ 6 అవర్స్ రెస్ట్ ఇస్తున్నాం. 12 అవర్స్ ఇవ్వాలి. ఇవి కూడా 6 అవర్స్ ఓవర్ టైం వచ్చేస్తుంది. అందుకని ఇవన్నీ హాఫ్ ఛార్జింగ్ చేస్తున్నాం. ఈ ఆర్గాన్స్ అన్నింటినీ ఫుల్ ఛార్జింగ్ ఇట్లా హాఫ్ ఛార్జింగ్ చేస్తే మనకి హాఫ్ లైఫ్ తగ్గిపోయింది. హాఫ్ ఎనర్జీ. ఒక్కరోజు మీరు సరిగా నిద్రపోకపోతే రెండో రోజు అంత వీక్ గా ఉంటారు చూడండి. ఒక్కరోజు నిద్ర లేకపోతే అంత వీక్ గా ఉంటే రోజు 6 గంటల రెస్ట్ తగ్గిస్తే అవయవాలు ఎంత వీక్ అవ్వాలి ఒకసారి ఆలోచించండి. అందుకని మనందరి ఎనర్జీ 50% ఎనర్జీనే ఇందులో బాగుందా తక్కువ ఉందా అనేది పర్సంటేజెస్. 100% ఎనర్జీ జనాలకు ఎందుకు లేదు? 100% రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చేటప్పుడే అంత బలం ఉంటుంది యాక్చువల్లీ. అందుకని ఇవన్నీ హాఫ్ ఛార్జింగ్ అన్నిటికీ 12 అవర్స్ రెస్ట్ ఇవ్వాల్సింది ఓన్లీ 6 అవర్స్ రెస్ట్ ఇస్తున్నాం. 12 అవర్స్ వర్క్ చేయాల్సింది 18 అవర్స్ వర్క్ చేస్తున్నాయి. 6 అవర్స్ ఓవర్ టైం వర్క్ చేస్తున్నాయి. అందుకని 50% లైఫ్ ఈ ఆర్గాన్స్ అనేటివి. అందుకని మీరు మార్నింగ్ వర్క్కి వెళ్తే 6 అవర్స్ వర్క్ చేసేసరికి మీరు స్ట్రెయిన్ అయిపోతారు. నొప్పులు, నీరసం, పడలేక వీక్నెస్. అందుకని 5 to 6 అవర్స్ ఎనర్జీలో డౌన్ అయిపోతున్నాయి జనాలు. చూసుకోండి చెప్పింది తప్పైంది. అదే మీరు రాత్రి 10-11 గంటలు రెస్ట్ తీసుకొని చేయకపోయిన తర్వాత నుంచి 12 అవర్స్ వరకు మీరు వీక్నెస్ రాదంటారు. నేను చెప్పేది ప్రాక్టికల్ గా కరెక్ట్ అంటాను. ప్రూఫ్. మీ ఇంట్లో 70 ఏళ్ళు, 65 ఏళ్ళు పెద్దలు ఉంటారు. 45 ఏళ్ళ మీ నాన్నలు ఉంటారు. 25 ఏళ్ల వయసు ఉంటే యూత్ ఉంటారు. చిన్న పిల్లలు ఉంటారు. 4వ తరం. వీళ్ళందరిలో ఎక్కువసేపు తిరిగినా, పనిచేసినా, నీరసం లేకుండా, నొప్పులు లేకుండా యాక్టివ్ ఉండేది ఎవరండి? అందరూ ఒకటే మాట చెప్పారుగా, పెద్దవాళ్ళని. ఎందుకంటారు వాళ్ళు? వాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువ గంటలు పడుతున్నారు. నాకంటే సాంబార్, గుడ్డు ఇట్లాంటి ఏమి వాళ్ళు తిన్నారు. మాతలు కూడా వేసుకున్నారు. వాళ్ళు ఎందుకున్నారంటే వాడు 7-8కి పడుకునేవారు. 70 ఏళ్ళు వాడు. మా చిన్నప్పుడు రోజుల్లో కూడా ఏముందంటే మనసులో వేసుకోవడం 7:30 అంతా మనసు ఉంది అనుకున్నాం. 7-7:30 మంచం అంతే. 12 చదువుకునేవాడు కూడా 7-8కి. ఆ తర్వాత చదివేవాడు కానీ ఎందుకంటే తెల్లవారుదాం 4:30-5కి లేకపోవడం. ఎక్కువ గంటలు పడుకోవడం. పడుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఛార్జింగ్ ఆర్గాన్స్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఆర్గాన్స్ ఎనర్జీ పవర్ ఛార్జింగ్ రూపంలో వెళ్తుంది. ఎంత దగ్గర మరి ఋషులు అసలు పడుకోలేదు కదా, అందరికంటే బిజీ చచ్చిపోవాలి కాబట్టి ఈ ఐడియా రావాలి యాక్చువల్. ఈ ఛార్జింగ్ ఇవన్నిటికీ 6 అవర్స్ జరుగుతున్నాయి. 6 అవర్స్ ఓవర్ టైం. రేపు పొట్టా ప్రేగులకి
10 గంటలు రెస్ట్ వస్తున్నా చూద్దాం. ఇప్పుడు వాళ్ళకి 6 గంటలు రెస్ట్ వస్తుంది, 6 గంటలు వాకింగ్ చేస్తుంది. మరి గొట్టాపరేగలు కూడా 6 గంటలు రెస్ట్ వస్తుంది. గొట్టాపరేగలు 6 గంటలు వీళ్ళు వచ్చేస్తారు. సరే కొంతమంది తేడా చెప్పారు. లాస్ట్ తినేది ఎన్నింటికంటే యావరేజ్ ప్రతిదీ 9 to 10 యావరేజ్. లాస్ట్ 10కి తిని ఆపేసాం. మార్నింగ్ 5-6కి లెగుస్తాం. లేగితే బెడ్ కాఫీ బాడీ. రాత్రి 10 గంటలకు తిని పడుకుంటే మార్నింగ్ 6 వరకు ఈ మధ్య వ్యవధిలో తింటల్లా. ఎందుకు తినలేదో తెలుసండి? నిద్రలో తింటాం కుదరదు అట్లా. నిద్రలో తింటాం కుదరదు గారు తప్ప జనాలు ఎక్కడో రేరుగా ఉంటారు. మీకు వస్తే నిద్ర పట్టండి, పక్కన ఏదో పెట్టి మళ్ళీ తిని పడుకుంటారా? అది మాట్లాడి మన దగ్గర చేరేవాడు కొన్ని 100 మంది నేను చూసింటాను. 1 గంట 2 మీకు వస్తే తినా చెప్తున్నారు నిద్ర మనకు మండిస్తున్నాం మళ్ళీ అన్నాడు. నైట్ 10కి తింటే మీరు తిన్న ఆహారం అరిగేసరికి తెల్లవారుదా 4 అవుతుంది. నైట్ టైం డైజెషన్ స్లోగా జరుగుతుంది, పగల స్పీడ్ ఉండదు. ఎందుకంటే డే టైం ఎండ ఉన్నప్పుడు డైజెస్టివ్ హార్మోన్స్ రాత్రి పూట సన్ రైసెస్ లేనప్పుడు డైజెస్టివ్ హార్మోన్స్ తక్కువ ఉంటాయి. అందుకని పగలు అరిగినట్టు నైట్ అరగదు. తిన్నది తింటే మీ తిన్నది అరిగేసరికి 4 అవుతుంది. 4కి మీ పొట్ట, ప్రేగులు, ఇంటెస్టైన్స్, లివర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ అప్పుడు వరకు స్టాప్ అయిందండి. ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంది. మళ్ళీ 6కి లేవడం బెడ్ కాఫీ, మళ్ళీ 9కి స్టార్ట్ అవుతుంది. 2 అవర్స్ మీ పొట్ట కొడుతుంది. ధర్మం ప్రకారం ఎన్ని గంటలు పడుకోవాలి పొట్ట ప్రేగులు? 12 అవర్స్ పడుకోవాలి. 2 అవర్స్ రెస్ట్. అందుకే మీ ప్యాంక్రియాస్ 150 సంవత్సరాలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. 12 అవర్స్ పడుకుంటే ప్రొడ్యూస్ చేస్తుంది. సగం ఆయుష్ రాకుండా ఫెయిల్ అవుతుంది ప్యాంక్రియాస్. లివర్ ఆర్గాన్స్ అంటే అందుకనే మీరు తిన్నది తెల్లవారుతో 4-5కి అరుగుతున్నదంటారు. ప్రూఫ్ కూడా నేను చెప్తాను. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచంలో ఈ పగలు తిన్న వాటికి రాత్రి 12 గంటల రెస్ట్, రాత్రి తిన్న వాటికి పగల రెస్ట్ వాళ్ళకి డిజైన్ చూస్తే మనుషులు భూమి మీద పుట్టింది, ఫస్ట్ బట్ట కట్టింది, భాష నేర్చింది, శాస్త్రాలు కనిపెట్టింది ఒక ఇండియాలోనే. మనుషులందరూ మైగ్రేట్ అయ్యి ఇతర దేశాలు డెవలప్ అయ్యింది తప్ప ఇతర దేశాల నుంచి భారతదేశం డెవలప్ అవ్వలేదు. భారతదేశం నుంచి ఇతర దేశాలు తయారైంది. ఎందుకంటే మనుషులు పుట్టింది పెరిగి భారతదేశం వాతావరణం క్లైమేట్ కంట్రీకే ఉన్న గొప్ప కూడా ఫెసిలిటీస్, ఫ్రీ టైమ్స్, ఫ్రీ సీజన్స్ ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం 4 నెలలు, చలికాలం నుంచి సమ్మర్ 4 మంత్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రపంచ దేశాల్లో
అది 8 నెలలు 8-9 నెలలు డిస్టర్బ్డ్ ఉంది. మనకు ఒక దగ్గర టెంపరేచర్ కరెక్ట్ గా ఉంటుంది. ఎన్నిసార్లు ఉండదు అది వేడి. దుబాయ్ అయితే 50 డిగ్రీలు వేడు. చాలా కంట్రీస్ లో చలి -37 కెనడాలో చూడండి. -37 డిగ్రీస్ అంటే ఒక అర్ణం శాస్త్రం తెచ్చిపోతాం అందరికి. కానీ అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారంటే కొన్ని దేశాలు నేల దొరుకుతున్నాయి భూమిలో. దుబాయ్ అయితే ఏదో ఆయిల్ దొరుకుతుంది, ఇంకో చోటుకి వెళ్తే 3 దొరుకుతుంది. అలా వాతావరణ పరిస్థితులు కనుక రంగు మారిపోయింది, ఎండపడడం, జుట్టు మారిపోయింది, అన్ని మారి టెంపరేచర్ వస్తుంది. సమానమైన నట్లు మనం కంటిన్యూ 12 అవర్స్ డే టైం, 12 అవర్స్ నైట్. స్వీడన్ దేశం తీసుకుంటే 6 నెలలు పగలండి. 6 నెలలు పగలే, రాత్రి అయినా 6 నెలలు పగలు ఒకటి సూర్యుడు 5-6 సార్లు, 6 నెలలు 5-6 సార్లు సూర్యుడు కనపడితే పండగలా బయటకు వచ్చి, మన చిన్నప్పుడు విమానం సౌండ్ కనపడితే ఎప్పుడు బయటకు వచ్చి నిలిచేవాళ్ళ వాళ్ళు సూర్యుడు వచ్చాక మనకి వచ్చేసి 6 నెలలు పగలు, 2 నెలలు చీకటి. 6 నెలలు అదే పగలే కాబట్టి కట్టెలు లాక్కుని పడుకోవాలి కదా. 2 నెలలు చీకటి అంటే పగలు అనేది ఉంటాయి కదా, 2 months కంప్లీట్. అలాంటి దేశాలు కూడా ఉంది. అవన్నీ నివాస యోగ్యం అనుకూలం అంటే కాదు, అని అడ్జస్ట్ అవుతుంది బాడీ. అందుకని ఇవన్నీ కరెక్ట్ గా ఉంది. ఫస్ట్ కంట్రీ ప్రపంచం ఏంటి కానీ మనకు తెలియదాకా ఇవన్నీ పర్ఫెక్ట్. అతి చల్లదని అతి వేస్తాను. మంచి క్లైమేట్ కండిషన్స్ ఇండియా. మదర్, ప్రపంచానికి తల్లి లాంటిది. తల్లి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అంతా ఆయా వాతావరణ పరిస్థితులు రంగులు మారిపోయిందంటే తప్ప ఏం లేదు. ఎండ తగలకు రొట్టెలలో వెళ్ళిపోతారు. మెల్లదీన్ అనే పిగ్మెంట్ తయారు ఈయన కూడా వెళ్ళించారు. కుంభమేళాకి వెళ్ళించారు. ఆయన న్యాచురోపతి ఫాలో శివానంద స్వామి, యోగా మాస్టర్, న్యాచురోపతి. గాంధీ గారితో కలిసి తిరిగినాయి. మనం చచ్చిపోయారు గాంధీ గారి ఫ్రెండ్. ఆయనతో జీ తెలుగు ఇంటర్వ్యూ కూడా మాకుంది యాక్చువల్గా. కానీ ఈలోపు ఏదో జీ తెలుగు మధ్యలో అనుకోకుండా 4-5 నెలల ప్రోగ్రామ్ అయిపోయేసరికి అప్పుడు షూటింగ్ క్యాన్సిల్ అయింది. అది ఆయనతో మనం మాట్లాడాలి. యాక్చువల్గా హైదరాబాద్ వచ్చారు లాస్ట్ ఇయర్ ఐటాక్స్. కానీ 125 సంవత్సరాల వయసులో ఐటాక్స్ వచ్చి పబ్లిక్ మీటింగ్ చెప్పారు ఆయన. 1892 ఆయన సమాగా ఎప్పుడు చెప్పారు. 90 ఇంకొంచెం ముందుకెళ్తే 150 సంవత్సరాలు. ఇలాంటి నిర్మాణం వల్ల అలా అలా అయిపోయింది చూడండి. అందుకని మెలటోనిన్ లాంటి మంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే బ్యాడ్ హార్మోన్స్ కార్టిజాల్ ఎక్కువ తయారైతే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, రకరకాల కాంప్లికేషన్స్. మరి ప్రపంచంలో చూస్తే మనకంటే ఎక్కువ బ్రతుకుతున్నారు చాలా దేశాలు, మనకంటే తక్కువ బ్రతుకు. వాతావరణం అంతా బతకపోయినా ఎక్కువ బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ ఎక్కువ బ్రతకడానికి కారణం ఏంటి? అలాగే 25 ఏళ్ళు ఉంది ఎవరైనా. మరి జపాన్ 100 ఏళ్ళు, 100 years యావరేజ్ బ్రతుకుతుంది. 90 ఏళ్ళు 100 ఏళ్ళు డ్రైవింగ్ చేస్తారు కారు వాళ్ళు. ఇంటి పని చేసుకుంటారు 10 నిమిషాలు, ఎక్కడ గార్డెన్ కట్ చేస్తారు, అన్ని పనులు సొంతంగా చేసుకుంటారు 90 ఏళ్ళు 100 ఏళ్ళు.
106 ఏళ్ల వయసులో కూడా ఆఫీస్కి వెళ్ళేవాడు ఉన్నారు. మరి మన వాళ్ళకి అట్లా ఎందుకు ఉంది అంత ఏజ్ లో కూడా? చైనా వాళ్ళు 90 ఇయర్స్ వరకు యావరేజ్ బ్రతుకుతున్నారు, జపాన్ వాళ్ళు 100. మరి వీళ్ళందరికీ ఎందుకు లైఫ్ ఎక్కువ ఉంది? మనకంటే మంచి అలవాట్లు అవి ఎక్కువ ఉన్నాయి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. అవి ఏంటో తెలుసా? రోజు నాన్ వెజ్ తింటారు, రోజు రోజు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఏదో ఒకటి తింటాం. మరి అయినా ఎందుకు ఎక్కువ బ్రతుకుతున్నారంటారు? మనకి ఇండియా వాళ్ళకి నాన్ వెజ్ ఎక్కువ తింటారు, మందు రోజు తాగరు, వారం 2 రోజులు బాగా తాగే కానీ తక్కువ ఇండియా. కానీ రోజు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటారు భారతదేశంలో. అయినా 60 ఏళ్ళే బ్రతుకుతున్నాం. 90 ఏళ్ళు దాకా మనం 75 ఏళ్ళు, 70 ఏళ్ళు దాకా అసలు ఎడ్యుకేషన్ ఎవరు రాసింది? మనం ముసలాళ్ళని 40 తీసుకోలేదు, ఆయన ఎడ్యుకేషన్ అవుతాను. కానీ అక్కడేంటి అంత ఏజ్ లో కూడా ఉంటారు? కారణం తెలుసా? వీళ్ళందరూ డిన్నర్ టైం 5 to 6, చైనా డిన్నర్ టైం 5 to 6. 180% దేశాలన్నీ 6 to 7. అసలు 6 నెలలు పగలైనా ఆ దేశంలో కూడా 6 డిన్నర్ తినేస్తారు. సూర్యుడితో సంబంధం లేదు, ఆ టైం ప్రకారం తినేది. 6 to 7 డిన్నర్ టైం. యూరోపియన్ కంట్రీస్ చూస్తే 7 దాటితే రోడ్డు మీద వెనకాల. అసలు 7:30 దాటితే ఒక హోటల్ కూడా 2 కోట్లు దాటి సామాన్య ఫుడ్ కాదు, స్టార్ హోటల్ తప్ప మామూలు హోటల్ రోడ్డు మీద 7-7:30 కల్లా క్లోజ్. 8 దాటి కూడా అందరికీ తిరగదు. ఎర్లీగా తినేయడం, ఎర్లీగా పడుకోవడం, 8-9 గంటలు. అది వారం 9 గంటలు పడుకోవడం అనేది వాళ్ళు మందు తాగినా, వాళ్ళు రోజు అనిపిస్తుంది, వాళ్ళు రోజు బ్యాంక్ పాస్పోర్ట్ ఇది రక్షిస్తుంది. కానీ ఇండియాలో చట్టి పిల్లడు 9 అవుతుంది, 9 కుక్కర కోసం బ్రహ్మాండంగా వస్తుంది. అందరి ఇళ్ళలో ఎప్పుడు కుక్కర్ పడుతున్నారు మీకు తెలుసు కదా, పిల్లలకి ఎప్పుడు పెడుతున్నారు తెలుసు కదా. 6ంటికి తినండి అని 30 ఏళ్ల నుంచి 32 ఏళ్ళు నేను ప్రచారం మొదలైంది. 6 o'clock డిన్నర్ తెలిసి రోజు అశ్వత్థ నానా తిట్లు తెచ్చేవారు. రామోజు ఎట్లాడి చెప్తున్నా, అది ఎంత సైన్స్ అనేది ఆ రోజు నుంచి చెప్తే అందరూ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అందరూ అదే మాట చెప్తున్నారు. ఆ దేశాలు అనేది నాకేం తెలియదు, కానీ బాడీ మెకానిజం బట్టి చెప్పవచ్చు. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక కంచి అడుగు పెట్టలేదు, ఒక కంటి అడుగు చూడకూడదని దేశం వెళ్ళకూడదు వెళ్ళాలి. కానీ అక్కడ ఉంటే తెలుగు వాళ్ళందరూ వస్తుంటారుగా, వాళ్ళు చెప్తుంటారు ఈ దేశంలో టైం టేబుల్ ఇట్లా ఎట్లా చూస్తే తెలుస్తే కదా. అందుకని ఇప్పటికైనా ఆలోచించుకోరు, ఇప్పుడు ఎందుకు పోయి తింటామని. ఎంత దోషం, ఎర్లీగా తింటారు, లైఫ్ ఎట్లా ఉంది. అందుకని గాఢ నిద్ర, నిద్రకి ఎర్లీ నిద్రకు ఒక లింక్ ఉంది, చెప్తాను ఇక్కడ. మనందరికీ నిద్ర 2 రకాలు, మత్తు నిద్ర, గాఢ నిద్ర. ఏ నిద్ర కావాలనుకుంటున్నారు అందరూ? గాఢ నిద్ర కావాలి. మీకు రాత్రి 10కి తినేసి పొట్టంతా తింటే నిద్ర బాగా వస్తుందని అంటారా అందరూ? అంటారన్నా? సత్యానందాలు 6ంటికి తినేయమంటాడు, రాత్రి నిద్ర ఎట్లా పడుతుంది అనే డౌట్ రావట్లేదు అందరికి. సరే వస్తుంది, చేరేటప్పుడు కూడా అంటారు వాళ్ళు 6ంటికే పెట్టేస్తున్నారు. టీ కాఫీ నుంచి ఆల్రెడీ టీవీ వచ్చినప్పుడు 5 చెప్తాను, టీ మానేయాల్సి వస్తుంది, దొరకదని చాలా ఉన్నాను. రోజు అడిగి ఏం చేయాలి ఆలోచించాను. కానీ రాత్రి 10కి తింటే నిద్ర వస్తున్నాను అంటే, రాత్రి 10 గంటలకు మీరు తింటే నిద్రపోతున్నారు, మార్నింగ్ 5 వరకు పడుకుంటున్నారు అనుకోండి, 10 to 5. పడుకున్న దగ్గర నుంచి నిద్ర లేచేలోపు మీకు అసలు ఎప్పుడైతే గాఢ నిద్ర పడుతుంది. గాఢ నిద్ర కావాలని కోరుకున్నారు, మొత్తం నిద్ర కంటే గాఢ నిద్ర మంచిదన్నారు. నైట్ 10 నుంచి మార్నింగ్ 5 లోపు
ఎప్పుడు గాఢంత పడితే ఏ టైం పడుతుంది? పడుతుందా పట్టదా? పడుతుంది. ఏ టైం పడుతుంది గాఢ నిద్ర? తెల్లవారుదానా 4 to 5 పడుతుంది. అంటే మీకు నిద్రలో కూడా తెలుస్తున్నారు ఎప్పుడు గాఢ నిద్ర పడుతుంది, ఎప్పుడు గాఢ నిద్ర. సరే, లాజిక్ మీరు చెప్పాలి. 10 గంటల కన్నా పడుకుంటే తెల్లవారుదా 4 గాఢ నిద్ర ఎందుకు ఉంటుంది? చెప్పండి, చెప్పాలి. సమాధానం మీ దగ్గరే ఉంది. మీరు ఎప్పుడు మీ మీద మీ మైండ్ పెట్టలా కాబట్టి మీకు తెలియట్లేదు. ఇవన్నీ శాస్త్రాలలో పుస్తకంలో లేదు. నేను మైండ్ పెట్టి ఆలోచించా, నాకు లాజిక్ తెలిసింది. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీకే అర్థమైపోతుంది లాజిక్. 10 గంటలకు తిని పడుకుంటే 4 ఎందుకు గాఢ నిద్ర పడుతుంది చెప్పండి. మీరు తిన్నదప్పుడు కలిగింది పొట్ట ఖాళీ అయితే గాఢ పడుతుంది. పొట్ల ఆహారం 2 times per minute ఇప్పుడు మేము పనిచేసే హార్ట్ ఓన్లీ 58-60 times per minute పనిచేస్తుంది హార్ట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock. అంటే 1 minute కి 12 times 15 times హార్ట్ రిలాక్సేషన్ లోకి వెళ్తుంది. హార్ట్ ఫంక్షన్ చేస్తుంది. 1 నిమిషంలో 12 సార్లు తక్కువ కొట్టుకోవడం అంటే ఎంత రిలాక్సేషన్ హార్ట్ 25 times per minute వర్క్ చేస్తుంది. 30 times per minute. ఎర్లీ మార్నింగ్ 4 o'clock మీరు రిలాక్స్ 15 times 12 times పనిచేస్తుంది. ఎక్కువ మంది 15 times. 1 minute కి 10 times లాంగ్ ప్రెస్ చేస్తుంది. ప్యాంక్రియాస్ కొడుతుంది ఆహారం లేక. లివర్ డైజెషన్ స్టాప్ అయిపోతుంది కాబట్టి లివర్ డైజెస్టివ్ ఫంక్షన్ చేసే ఆర్గాన్స్ ప్రెస్ చేస్తుంది. పొట్ట ప్రేగులు కొడుకుంటే అన్ని అవయవాలు కొడుకుంటే గాఢ నిద్ర. కొన్ని అవయవాలు పనిచేస్తూ కొన్ని అవయవాలు కొడుకుంటే మరణ నిద్ర. డిఫరెన్స్ రాత్రి 10 గంటల నుంచి 10కే డైజెషన్ స్టాప్ అయిపోవాలి. 10కే డైజెషన్ స్టాప్ అవ్వాలంటే 6కే డిన్నర్ తినాలి. మరి మీలో చాలా మంది నిన్న ఈరోజు ఏం పొరపాటు చేస్తారు చెప్పండి. 6కి డిన్నర్ తినేసి అక్కడి నుంచి మామిడి పండు సంచులు వేసుకో, మొక్కసొన్న కడి సంచిలో పెట్టు. ఈరోజు కూడా ఎవరో పెట్టుకున్నారో కెమెరాలో రికార్డ్ అయింది, తీస్తున్నాను ప్లే చేస్తున్నారు. మరి సరేనా? వాళ్ళందరూ నైట్ తింటానికి సంచిలో పెట్టుకున్నారు, రాత్రికి ఆకలి అయితే తిందామని పెట్టుకున్నారు. మాట్లాడే వాళ్ళని చూపించి మనం కొద్దిగా ఫీల్ అయ్యేటట్టు చేయకూడదు. కానీ వాళ్ళు తెలియకెళ్తారు, రేపటి నుంచి పట్టుకెళ్ళరు. ఎందుకు పట్టుకెళ్ళరంటే పొద్దుపోయి తింటే మళ్ళీ డైజెషన్ బటన్ ఆన్ అయిపోతుంది. 10 డైజెషన్ బటన్ ఆఫ్ అయ్యేదాకా మీకు మంచి నిద్ర పట్టదు. డైజెషన్ బటన్ ఆఫ్ అయితేనే అన్ని ఆర్గాన్స్ పడుకుంటే రెస్ట్లో కలిపి. అందుకని తెలియక తిన్నాం, అది తెలిస్తే తెలియదు. అందుకని నైట్ టైం తింటామండి, నిద్ర పట్టదు మీకు. అందుకని అసలైన గాఢ నిద్ర అంటే మీకు ఆశ్చర్యంలో ఎక్స్పీరియన్స్ అవుతుంది. అందుకని నైట్ టైం ఎప్పుడైతే డైజెషన్ బటన్ ఆఫ్ అవుతుందో, మీరు 6కి డిన్నర్ తినేశారు నిన్న, ఈ రోజు అంటే కొద్దిగా స్పెషల్స్ తిన్నారు, ఇది టేస్ట్గా నోటికి బాగుండవచ్చు. కానీ నిన్న తిన్న డిన్నర్ బెస్ట్ డిన్నర్ యాక్చువల్.
పొట్టకి నిన్నంత హాయి ఈరోజు ఉందా? మీకు ఎక్స్పీరియన్స్ చేసుకుంటే తెలుస్తుంది. అందుకే నేను ఎర్లీగా తినేసాను. 9 రెడీ అయిపోయింది. 9 మీ పొట్ట, ప్రేగులు, ప్యాంక్రాస్, లివర్ అన్నీ వస్తుంది. ఈ అవయవాలు పడుకున్నాయి, ఆ అవయవాలు పడుకున్నాయి. అన్ని అవయవాలు పడుకుంటే మంచి నిద్ర. కొత్తలు అమ్మట్లాగా నిద్ర మీకు వస్తుంది. ఆశ్రమంలో మీరు అంటారు 5-6 రోజుల క్రితం మా ఫుడ్ జాకెట్ ఇంత మంచి నిద్ర ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదండి. ఇప్పుడే వాళ్ళే మంచి నిద్ర మాకు వస్తారు. ఎంత నిద్ర ఎక్కడ పట్టలేదు, ఎక్కడ పట్టలేదు. అలాంటి నిద్రని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అందుకని అసలైన విశ్రాంతి. అందుకని ఒకటి గుర్తుపెట్టుకోండి, పగలు తినేసి రాత్రికి రెస్ట్ ఇచ్చి పొట్టా ప్రేగులు పడుకుంటే మన పొట్టా ప్రేగులు, ప్యాంక్రాస్, లివర్ ఇవన్నీ ఉన్నాయని రీఛార్జ్ అవ్వాలి. రెస్టే రీఛార్జింగ్ మెకానిజం. అందుకని డైజెషన్ స్టాప్ అయితే ఇవన్నీ రీఛార్జింగ్ స్టార్ట్ చేసుకుంటాయి. ఈ పొట్టా ప్రేగులు ఇవన్నీ రీఛార్జ్ అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాయి. అందుకని రెస్ట్ వాటిని ప్రాపర్ గా పనిచేసేట్టు చేస్తారు. అందుకని మీరు ఎర్లీ డిన్నర్ చేస్తారు, మంచి నిద్ర మీకు వచ్చేస్తుంది. అందుకని నిద్రకు అంత ఇంపార్టెన్స్. అందుకని మీరు ప్రొద్దుపోయితే కూడా ఎర్లీగా తిన్నారు, నిద్ర తిరుగులేని రాసి అంత గాఢ నిద్ర పోతుంది. ఇక రిపేర్ క్లీనింగ్ విషయం ఆలోచిద్దాం. ఒక రీఛార్జింగ్ చెప్పారు. అందుకని ఇంటికి వెళ్ళాకైనా కాస్త ఎర్లీగా తినేసి ఎక్కువ గంటలు 8 గంటలన్నా పడుకోండి. ఎంత ఫ్రెష్గా, ఎంత యాక్టివ్గా, ఎంత ఎనర్జెటిక్ గా మీరు ఉంటారు చూసుకొని. 10 years 15 years లైఫ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎర్లీగా తినేసి కాస్త 8 గంటలు నిద్రపోవచ్చు. 10 years ఆయుష్ పెంచుకోవచ్చు. ఏ డాక్టర్ మీకు ఆయుష్ పెంచలేదు, కానీ మీరు పెంచుకోవచ్చు ఈ మెకానిజం ద్వారా. రెస్టే రీఛార్జింగ్ మెకానిజం. ఎలిమినేషన్, రిపేర్ క్లీనింగ్ విషయానికి వస్తే 4 విసర్జక అవయవాలు ఉంటాయి. ఊపిరితిత్తులు, చర్మము, మూత్రాశయం, మలాశయం. వీటన్నిటి ద్వారా వేస్ట్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నిటి ద్వారా మన బాడీ ఎలాంటి మెకానిజం కలిగి ఉంది ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు మీ లోపల, బాడీ లోపల వేస్ట్ మెటీరియల్స్ రిలీజ్ అవుతాయి. పొయ్యిలో పొల్ల మండింది, కార్బన్ డైఆక్సైడ్ పొగ రిలీజ్ అవుతుంది, బొగ్గు ముడిది వేస్ట్ వస్తుంది. పొయ్యి క్లీన్ చేసుకోలేదు, మీరు క్లీన్ చేయాలి. అలాగే మన బాడీలో వేస్ట్ మెటీరియల్స్ రిలీజ్ అవుతాయి. మోషన్ లో బయటకెళ్ళాలి, యూరిన్ లో బయటకెళ్ళాలి, కార్బన్ డైఆక్సైడ్ లోపల బయటకెళ్ళాలి, చెమటలో బయటకెళ్ళాలి. ఈ క్లీనింగ్ ఎవరు చేస్తున్నారంటే ఆటో క్లీనింగ్. రోజు రిలీజ్ అయ్యే వేస్ట్ మెటీరియల్స్ అన్నింటినీ బాడీయే క్లీన్ చేసుకుంటుంది న్యాచురల్. అందుకని ఆటో క్లీనింగ్ మెకానిజం బాడీలో ఉంది. మీరు పొట్టలో పడేస్తే చాలు మీ పని అయిపోయినట్టే. ఇప్పుడు మిక్సీలో పంపేస్తారు, గ్రైండ్ చేస్తారు, మీరు మరి తీయాలి, మీరు కడగాలి, మరి ఇవన్నీ దానికి ఆకట్టాలి, ఇవన్నీ మీరు చేయాలి. కానీ మీ బాడీ తానే క్లీన్ చేసుకుంటుంది, తానే మొత్తం వాష్ అవుట్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటుంది. ఏమీ అవసరం. ఆటో క్లీనింగ్ మెకానిజం బాడీలో ఉంది. కంట్లో నలుసులు పడతాయి, ఆటోమేటిక్ ఫుడ్స్ రూపంలో క్లీన్ చేస్తుంది. దుమ్ము దూడి గాలి ద్వారా వెళుతుంది, దుమ్ము రూపంలో క్లీన్ చేసేస్తుంది. లంగ్స్ లో పెడుతుంది, కఫ రూపంలో క్లీనింగ్ చేసుకుంటుంది. రోజు కోట్ల సంఖ్యలో సెల్స్ ఎక్స్పైర్ అంటే డెడ్ చనిపోతుంటాయి. ఏజ్ అయిపోయింది, చనిపోయిన మృత కణాలన్నింటినీ బాడీ ఆటోమేటిక్ గా క్లీన్ చేస్తుంది. అందుకని మన బాడీకి ఆటో క్లీనింగ్, రోజు కోట్ల కణాలు చచ్చిపోతాయి, డెడ్ సెల్స్ లెవెల్ అవన్నీ బాడీలో ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బట్ అన్నిటినీ బాడీ క్లీన్ చేస్తుంది. అందుకని ఆటో క్లీనింగ్ మెకానిజం బాడీలో డిజైన్ ఉంది. అందుకని జంతువులన్నీ హాస్పిటల్ మాకు డాక్టర్ మాకు చూడకుండా అంతకాలం పూర్తి ఆయుష్ ఎందుకు బ్రతుకుతున్నాయంటే ఆటో క్లీనింగ్ బటన్ రోజు ఆఫ్ చేసుకుంటాయి. అందుకని హెల్దీగా ఉండడానికి రీజన్ ఆటో క్లీనింగ్ మెకానిజం. ఆటో రిపేరింగ్ మెకానిజం. ఏమిటి రిపేరింగ్ అంటే ఎముకలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా అంటుకుపోతుంది. ఇక్కడ పగిలిపోయింది ఏమిటంటే ఎరిగిపోయి చూడండి, నార్మల్ కలిసిపోతుంది. బ్లడ్ వెజల్స్ కట్ అవుతాయి, మళ్ళీ ఫామ్ అయిపోతుంది. వేపుకొచ్చి బ్లడ్ కారుతుంది, ఆటోమేటిక్గా పంక్చర్ వేసేసుకోండి. వాడి కొండ చిల్లు పడుతుంది, అటుపడి పంక్చర్ అవ్వదా, ప్యాచ్ చేసుకోలేదు. టైర్ పంక్చర్ పడుతుంది, కానీ టైర్ పంక్చర్ వేసేస్తుంది. మన బాడీ ఆటోమేటిక్గా చేసేస్తుంది. చర్మం తెగుతుంది, ఇట్లా కట్ అయిపోతుంది, కానీ చూడండి ఆటోమేటిక్ హీలింగ్.
మొత్తం నార్మల్ ఫామ్. వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేస్తే మన మీద రోజు కోట్ల సంఖ్యలో, కానీ వాటన్నిటినీ ఆ దాడి అంతటిని డిఎన్ఏ అనే సెల్ ఏదైతే డ్యామేజ్ చేస్తే వైరస్ వచ్చి వాటన్నిటినీ రిపేర్ చేసేసుకుంటాం. అందుకని ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ మెకానిజం బాడీలో డిజైన్ లో ఉంది. ప్రతి జీవికి ఉంది, మనకి ఉంది. అన్ని జీవులు ఆ బటన్ ఆన్ చేసుకుంటున్నాయి, మనిషి ఒక్కడే ఆ బటన్ ని ఆఫ్ చేసుకుంటున్నాడు. మరి ఆటో క్లీనింగ్, ఆటో రిపేరింగ్ బటన్ ఆన్ అవ్వాలంటే ఎప్పుడు ఆన్ అవుతుంది? పగలు తినే జంతువులన్నింటికి రాత్రిపూట చీకటి పడిన తర్వాత డైజెషన్ స్టాప్ అయితే రిపేర్ క్లీనింగ్ బటన్, నైట్ డైజెషన్ స్టాప్ అయిన తర్వాత ఆన్ అవుతుంది. రాత్రి తిరిగే జంతువులన్నిటికీ పగటి పూట పొట్ట ఖాళీ దొరికిన ఆహారం తినవు కదా, ప్రతి ఒక్కరు ఏది సంవత్సరం చూస్తుంది. మరి పగలు తినేవాడికి రాత్రి రిపేర్ లేదు, రాత్రి తినేవాడికి పగలు ఉంటుంది. అందుకని డైజెషన్ బటన్ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో రిపేర్ క్లీనింగ్ బటన్ అప్పుడు, డైజెషన్ బటన్ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో రిపేర్ క్లీనింగ్ బటన్ అప్పుడు ఆన్ అవుతుంది. పొట్ట స్టాప్ అవ్వాలి. అందుకే అన్ని పనులు అయిపోయినాయి అనుకోండి, అప్పుడు డీటాక్స్ బటన్ ఆన్ అయింది. ఇప్పుడు మీరు ఇంట్లో పని ఉన్నప్పుడు తుడిసి తడుగుడు పెట్టుకుంటాము, పని తయారు చేసుకుంటారమ్మా. పని చేసేటప్పుడు చేస్తారు, పని తయారు చేసుకుంటారు. క్లీనింగ్ పని అంత అయిన తర్వాత మన బాడీ అన్ని పనులు అయితే క్లీనింగ్స్ వచ్చేస్తాయి. అందుకని అన్ని పనులు అయినాయి కానీ డైజెషన్ బటన్ ఆఫ్ చేసేస్తే అన్ని పనులు. అందుకని రిపేర్ క్లీనింగ్ బటన్, డీటాక్స్ బటన్ ఆన్ అవుతుంది. అందుకని పగలు తినేవాడికి కదా డీటాక్సిఫికేషన్, నైట్ తినేవాడికి డే టైం డీటాక్సిఫికేషన్. పగలు రాత్రులు కలిపి తినే బ్యాచ్ ఎప్పుడండి? డీటాక్సిఫికేషన్, రిపేర్ క్లీనింగ్ పోస్ట్ పోన్ అయిపోతాయి. అందుకని మనుషులు సిక్ అవుతారు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే డైజెషన్ మీరు 6ంటికి తినేసారు, నిన్న నేను 16వ తేదీ మధ్యాహ్నం 2:30-3 జ్యూస్ తాగాను. 2:30 జ్యూస్ తాగాను. అప్పటి వరకు ఒకటి నీళ్ళు కాదు. నేను మా స్టాఫ్ 16వ తేదీ జాయినింగ్ అప్పుడు 150 మంది, దగ్గర దగ్గర 200 మంది ఫుడ్ తిని ఉంటారు. జ్యూస్ ఫాస్టింగ్ సర్వీసెస్ ఇచ్చారు. ఫుడ్ తినడానికి 1/2 అవర్ వెళ్తే మీ అందరూ ఇంకా లేట్ అవుతారు. అది నేను పెట్టిన ప్రిన్సిపల్ అట్లా ఉంటే వాళ్ళకి సర్వీస్ బాగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోతే ఉంటుంది కదా, దానివల్ల జ్యూస్ తాగుతుంటే టచ్ఫికేషన్ జరుగుతుంది. అందరు జ్యూసులు పని చేశారు. ఈవినింగ్ తిన్నాను. 200 మంది సుమారుగా చేశారు సర్వీస్. మేము జ్యూస్ తాగాము. 2:30 దాకా నిలబడదు. ఈవినింగ్ వచ్చాడు మ్యాంగో మొక్క తిని వచ్చాడు. నైట్ 8:30 కల్లా 8 కల్లా అయిపోయింది. 8 కల్లా అయిపోయింది. 8 డైజెషన్ బట్ ఆఫ్ అయింది. 8 నుంచి రిపేర్ క్లీనింగ్ బట్ ఆన్ అయితే ఈ రోజు నేను 12ంటికి నేను లంచ్ కావాలి. నైట్ 8 నుంచి మార్నింగ్ 8, 12 అవర్స్ ప్లస్ 4 అవర్స్, 16 అవర్స్ రిపేర్ క్లీనింగ్ బట్ ఆన్ అయింది. మొన్న ఈవినింగ్ 6 తిన్నది, నిన్న 2:30 దాకా టచ్ చేయండి. మధ్యాహ్నం 2:30 దాకా రిపేర్ క్లీనింగ్ బటన్ ఆన్లో ఉంది, డీటాక్స్ బటన్ ఆన్లో ఉంది. అందుకని సిక్ అవ్వాలి. ఇప్పుడు తిని ఆపేసాం 6:30. రేపు మళ్ళీ 11-11:30 వరకు 12 వరకు అస్సలు నోట్ల నీళ్ళ వరకు కొట్టుపెట్టాం. అప్పటి వరకు రిపేర్ క్లీనింగ్ బటన్ ఆన్లో, సిక్ అవ్వాలి కానీ. అందుకని డైజెషన్ బటన్ స్టాప్ అయితే రిపేర్ క్లీనింగ్ బటన్ ఆన్ అవుతుంది. 12 అవర్స్ రిపేర్ క్లీనింగ్ జరిగితే ఏ రోజు హోంవర్క్ ఆ రోజు ఫినిష్ అవుతుంది. మరి 12 అవర్స్ రిపేర్ క్లీనింగ్ జరగాలంటే 12 అవర్స్ పొట్టాపరేగి పడుకోవాలి. అందుకని ఇట్లా పగలు రాత్రులు, పగలు తినేసి రాత్రి కూడా తిన్నారనుకోండి, మీ బాడీలో చెత్త కుప్పలాగా ఎలా వేస్తుంది అనుకుంటే ఎగ్జాంపుల్. పగలు తిని రాత్రి రెస్ట్ ఇస్తే ఇప్పుడు బాగా క్లీన్ అవుతుందని ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అదే పగలు రాత్రి 10ంటికి కూడా 11ంటికి తినేవాడు, బాడీ లోపల ఎలా ఉంటుందంటే
బ్యాచులర్స్ రూములు ఎలా ఉంటాయండి? మీ లోపల అట్లా ఉంటుంది. బ్యాచులర్స్ డస్ట్బిన్ ఇంటి కింద పడేటప్పుడు డస్ట్బిన్ మన ఉన్న గిన్నెలన్నీ అయ్యేదాకా అంట్లు కడగదు, కబోర్డ్లో బట్టలన్నీ అయ్యేదాకా బతుకదు. చివరికి టైం లేకపోతే అంటే ఈరోజు ఇటేసి రేపు తగ్గేసేస్తుంది. స్టూడెంట్స్ అంతే, పని కూడా అంతే, ఒకరోజు తిరగేస్తుంటారు. మీ లోపల అసలు ఉంటున్నాను నైట్ తినేసేవా. అందుకని 6 గంటలకు భోజనం చేస్తే 2 విషయాలు గుర్తుంటాయా? ఒకటి రీఛార్జింగ్, 2 రిపేర్ క్లీనింగ్. అందుకని ఆరోగ్యానికి అంత మంచి ప్రిన్సిపల్. ఈ 2 జరిగితే మీ లోపల ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ మెకానిజం జరిగితే సిక్ అవ్వరు. ఇన్నాళ్ళు తెలియక మీరందరూ బటన్ ఆఫ్ చేసి పడుకున్నారంట. మేము డాక్టర్లు చదువుకున్న వాళ్ళందరూ చేసిన మిస్టేక్ ఇది. ఇప్పుడు మేము 30 ఏళ్ళ పై నుంచి డాక్టర్ చేయలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, 2 రోజులు పడుకోవట్లేదు, సంవత్సరంలో దగ్గు జ్వరం వస్తుందని ఒక్కరోజు లేదు, స్ట్రెస్ లేదు ఒక్కరోజు. మరి ఏం చెప్తే వస్తున్నది? మేము ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కెళ్ళలేదు, మార్కెట్లో ఏ కూరగాయలు ఏ కూడా దొరుకుతాయో కొనుక్కెళ్తుంది. నేను తింటానంటే మన ఫాలోవర్స్ వాళ్ళు పండించిన న్యాచురల్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ తెచ్చి మాకు తీగిస్తారు. రాజధాని నేను ఇచ్చాను, ఎవరి దగ్గర పండు కూడా తీసుకో మామూలు మార్కెట్లో దొరికిన ఫుడ్ మేము తీసుకోవట్లేదు, అందరూ సిక్కుతారని రాష్ట్రంలో 11 ఏళ్ళ నుంచి పని. నేను తొందరగా డైజెషన్ స్టాప్ అయిపోతుంది. డైజెస్టివ్ సిస్టమ్ పవర్ఫుల్ గా తయారైపోతుంది. వైరస్ బ్యాక్టీరియా చంపేస్తే పొట్టాలు 2 అంత అడ్వాంటేజ్. బరువు బద్దు తగ్గడానికి బ్రహ్మాండం ఉపయోగపడు. బరువు బద్దు తగ్గ వెయిట్ రిడక్షన్ ఎర్లీగా డిన్నర్ వల్ల బాగా వస్తాయి. ఏజ్ పెరుగుతున్నా మీరు యాక్టివ్గా ఉంటారు, ఎంగగా ఉంటుంది. ముసలితనంలో కూడా మీరు ఎంగగా ఉండొచ్చు, ఎంగా పని చేసుకోవచ్చు. బ్యాక్టీరియాలు, గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి దీనివల్ల. క్లీనింగ్ అంటే రిపేర్ క్లీనింగ్ జరిగి బాడీ ఇంధనాలు హెల్తీగా అయిపోతుంది. రోగనిరోధక 4 times ఇంక్రీజ్ అవుతుంది, 5 times. అంత ఇమ్యూనిటీ బూస్ట్ చేయదు. బాడీకి నీరసం రాదు, అలసట కూడా బాగా తగ్గిపోదు, పని సామర్థ్యం పెరిగిపోదు. ఇవన్నీ 10 అడ్వాంటేజెస్ ఎర్లీనెస్. అంత మంచి ప్రిన్సిపల్స్. ఎర్లీడ్ అంటే ఏది ఫాలో అయినా ఫాలో అయిపోయి ఎర్లీ డిన్నర్ ఫాలో అవ్వడం, తిరుగులేని ఆరోగ్యం. గూట్లో దీపం, నోట్లో ముందు గుడ్ పెట్టుకోవాలి. గూట్లో దీపం ఈ సామెతను కూడా చదువుకున్నాక ఈ మధ్య మనం మార్చేసాం. ఏం చదువుకున్నా మాట చెప్తాయి, చదువుకున్నాడు మార్చారు కదా, ఇంటి మార్చినట్టు. గూట్లో దీపం, నోట్లో మందు. చీకటి పడితే మందు, గూట్లో దీపం, నోట్లో మందు. చీకటి పడే సమయానికి వేసేసి. అందుకని ఎర్లీ డిన్నర్ అంత బెస్ట్ హెల్త్ ప్రిన్సిపల్. మీకు సహజంగా ఆరోగ్యాన్ని ప్రసాదించే మెకానిజం మీలో ఉంది. అది మీకు ఆన్ చేసుకోవడం తెలియాలి, ఆఫ్ చేసుకుంటే బ్యాడ్. అందుకని ప్రొద్దుపోయి ఇప్పుడు మీరు రాత్రి 9 మామిడి పళ్ళు మొక్క తింటారా? తెలియక అది మీరు ఒక 10 రోజులు తెచ్చుకోండి, అసలు ఎంత చేంజ్ తెలుస్తుంది. బెస్ట్ డిన్నర్ అంటే ఏం తినాలి? ఏ పడితే డిన్నర్లో తినకూడదు. డిన్నర్లో తినాల్సిన గుణాలు 5 ఇవన్నీ నేను ఇక్కడ చదువుతాక ఏమి లేక పుస్తకాలు లేని విషయాలు. కానీ నా మీద నేను ఇవన్నీ గమనించి మంచి ఏది బాగుంటుందని టెస్ట్ చేస్తే 5 లక్షణాలు ఉన్న ఆహారం బెస్ట్ డిన్నర్ అని నాకు అర్థమైన ఎక్స్పీరియన్స్. ఏమిటి 5 లక్షణాలు? మరి ఇవన్నీ మీకు ఇప్పుడు ఎంత యూట్యూబ్లో, టీవీలో ఎంతమంది చెప్తున్నారు, ఒక్క ఈ విషయం మాట్లాడరు.
బాడీ సైంటిఫిక్ అవుతుంది. 5 లక్షణాల ఆహారం బెస్ట్ అనేది. 5 లక్షణాలు ఏంటి మొట్టమొదటి? తేలిక అరిగేదై ఉండాలి పెన్ను. ఎందుకు తేలిక అరగాలి? ఫుడ్ పొట్టా ప్రేగులు మార్నింగ్ గ్రైండ్ చేసి మధ్యాహ్నం కలిసిపోయి ఉంటాయి. మధ్యాహ్నం నుంచి గ్రైండ్ చేసి సాయంకాలం కలిసిపోతాయి. ఈవినింగ్ టైం పొట్టా ప్రేగులు స్ట్రెయిన్ అయి ఉంటాయి. ప్రొద్దు నుంచి గ్రైండ్ చేసి స్ట్రెయిన్ అయిన పొట్టకి స్ట్రెయిన్ చేసే ఫుడ్ పెట్టకూడదు. లైట్ ఫుడ్ పెడితే స్ట్రెయిన్ అయిన పొట్ట ప్రేగులకి ఈజీ అన్నమాట. అందుకని డిన్నర్ ఎప్పుడు కూడా తేలిగా, డిన్నర్లో తినే ఫుడ్ తేలిక, త్వరగా అరగాలి. డిన్నర్ ఎప్పుడు కూడా బెస్ట్ డిన్నర్ అంటే త్వరగా అరిగే ఆహారాలే తినాలి. ఎందుకు? ఎంత త్వరగా డైజెషన్ ఆఫ్ అయితే అంత త్వరగా క్లీన్ కూడా త్వరగా అరగాలి. తిన్నావు తేలిక అరగాలి, త్వరగా. లో క్యాలరీ డైట్ ఉండాలి, తక్కువ క్యాలరీస్ ఉండాలి. ఎందుకు తక్కువ క్యాలరీస్ ఫుడ్ అంటే నైట్ పడుకోవడానికి ఎందుకంటే శక్తి కావాలి, పనిచేయాలని శక్తి కావాలి, కానీ పడుకోవడానికి శక్తి ఎందుకండి? లో క్యాలరీ ఇచ్చారు, తక్కువ శక్తి ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు కూర్చొని క్లాస్ వింటున్నారు, 1 minute 2 calories ఎనర్జీ ఖర్చు క్లాస్ మీద. నిద్ర పట్టింది ఎవరైనా గంట వాన్ చేసేది క్లాస్లో. మేలుకున్నాడు 2, నిద్ర పట్టినాడు 1 ఖర్చు. 50% క్యాలరీ కౌంట్ తగ్గిపోతుంది నిద్ర పడితే. డిన్నర్ లో క్యాలరీ డైట్. అప్పుడు నైట్ ఎక్కువ తిన్నారనుకోండి వెయిట్ పెరుగుతుంది. ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండాలి. న్యూట్రియంట్స్ ఉన్న డైట్ డిన్నర్లో తినాలి. ఎక్కువ పోషకాలు ఉన్నా ఎందుకంటే నైట్ రిపేర్ క్లినిక్ డీటాక్సిఫికేషన్ కి న్యూట్రియంట్స్, విటమిన్ సి, ఏ, ఈ, బి, ఈ న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్ కావాలి డిన్నర్లో. ఇప్పుడు లాస్ట్ ఎక్కడున్నా తినడానికి అనుకోవాలి. డిన్నర్ ఎర్లీగా తినాలని మీరు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారం బిజినెస్ లో ఉన్న, బస్సులో, రైలు, మీటింగ్ లో ఉన్న, నలుగురిలో ఉన్నా మీరు డిన్నర్ తినగలరు. ఈ 5 లక్షణాలు ఉన్న ఆహారాన్ని బెస్ట్ డిన్నర్ అంటాం. బెస్ట్ డిన్నర్ ఉండాల్సిన లక్షణం ఏమిటి? 5 ఉన్న లక్షణాల ఆహారం: ఫ్రూట్స్, సాలడ్స్, స్ప్రౌట్స్, సోప్డ్ డ్రై నట్స్. బెస్ట్ డిన్నర్ అంటే తేలిగ్గా అరుగుతాయి, త్వరగా అరుగుతాయి, తక్కువ క్యాలరీస్ కలిగి ఉంటాయి, ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. ఎక్కడున్నా తినడానికి అనుకోవచ్చు, ఎవరిలో ఉన్నా తినేసేయచ్చు. నేను ఎక్కడ చేతిలో బాక్స్ పట్టు తింటూ పని చేస్తాను. ఎక్కడున్నా ఏ ఇబ్బందులు, ఎక్కడున్నా తినచ్చు, ఎవరినున్నా తినచ్చు. మనం తింటా ఉంటే పక్క వాళ్ళకి ఏమన్నా మరి మనం తింటా ఉంటే అలా బాగోదు కదా, విజయవాడ సమోసా పక్కడి నవ్వు, అది తింటేటప్పుడు తినేవాడికే నవ్వు, పక్కడికి ఏముంటాయండి. మా అర్థం రాట్లా అలా చేయాలి. కానీ 6ంటికి తినేస్తే 9, 10ంటికి అవ్వదు. ఎందుకు అవ్వదు తెలుసా? నిన్న ఈ రోజు రేపు అలవాటు లేక వస్తున్న ఆకలి 2 రోజులు పోతే రేపటి నుంచి అవ్వదు. ఎందుకు అవ్వదండి?
ఇక 6కి తినేసాక 9కి తింటానికి ఊహించుకునే దొరకదు కదా ఇక్కడ. ఇంకెందుకు ఆలోచించి వేస్తాను? అసలు మీకు ఆలోచనే రాదు. అందుకని సైకలాజికల్ గా హార్మోన్స్ ప్రొడక్షన్ ఉన్నది. అందుకని మీరు 6 గంటలకి డిన్నర్ తినేసాక నేను నైట్ తినను అనుకుంటే మీకు ఎవరికి ఆకలి లేదండి అసలు. ఇప్పుడు నేను ఈవినింగ్ 6 మ్యాంగోస్ తినొచ్చాను. కానీ మ్యాంగోస్ తింటే గంటల్లో 2 గంటలు ఆకలి వేసేయాలి. కానీ ఆ నైట్ ఆకలి ఎందుకు వేయలేదు మరి? నేను వెళ్ళేసరికి 9:30 అయింది. నేను మీ దగ్గర నుంచి క్లాస్ అయ్యి వెళ్ళాను. ఆకలి అవ్వాలి కదా. ఏంటి కరిగిపోయి మ్యాంగోస్ ఆయన ఎందుకు అవ్వలేదంటే నేను ఓన్లీ మ్యాంగోస్ తింటాను ఆ క్రమంలో. నేను తినను అని తెలుసు. ఈరోజు 11-12 దాకా ఎందుకు ఆకలి అవ్వలేదు? తినను అని తెలుసు. అంటే హార్మోన్స్ ప్రొడ్యూస్ కావాలి. మీరు బ్రేక్ఫాస్ట్ జావ తాగుతున్నారు, మీకు ఆకలి వేసింది, మీకు తెలుసు తింటారని. కానీ ఫీలింగ్ బట్టి ఇప్పుడు రోజు 2-1 గంట మీరు లంచ్ తెచ్చింది బాగా ఆకలి వేస్తుంది, అది పట్టుకెళ్ళారు. నమ్మకం ఫోన్ వచ్చింది సార్ మనం చేస్తాం. ఆ రోజు 2 మీకు ఆకలి వేస్తుందా? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆకలి వేస్తున్నాయి, మీ వాళ్ళు ఎమర్జెన్సీ పెట్టడం ఆకలి వేస్తుంది. 4-3 ఆకలి. మరి ఎందుకు లేదు ఆకలి? మన ఆలోచన లేదు కాబట్టి హార్మోన్స్ ప్రొడ్యూస్ కావాలి. హార్మోన్ అవన్నీ స్టాప్ అయిపోతుంది. అందుకని ఆలోచన బట్టి గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. గ్లాండ్స్ యాక్టివేట్ అయితే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితే ఆకలి వస్తుంది. అదే హార్మోన్స్ ప్రొడ్యూస్ ఆలోచన ఇక్కడ కూడా. అందుకని ఎప్పుడైనా అవసరమైతే తేనె నీళ్ళు తాగొచ్చు. 6కి తిన్నారు నైట్ వాళ్ళకి ఆకలిస్తే వర్క్ చేస్తాడు. తెల్లవారు 4-3కి నైట్ డ్యూటీ చేసి ఆకలిస్తాడు. ఎన్నింటికి డిన్నర్ తింటే మంచిది అంటారు? ఫిక్స్డ్ టైం పెట్టుకోవాలి. ఏ టైంకి డిన్నర్ తింటే మంచిది? స్టాప్ చేసే టైం ఫిక్స్ చేసుకున్నాం, స్టార్ట్ చేసే టైం ఫిక్స్ చేసుకుందామండి. చెప్పండి ఏది బెస్ట్ ఉంటుంది? స్టార్ట్ చేసే టైం ఫిక్స్ చేస్తే 6కే మొదలెడతాను. 6కి మొదలెట్టారంటాను, 7-9 దాకా తింటా ఉంటారు. అందుకని స్టార్ట్ చేసే టైం ఫిక్స్ చేయకూడదండి, స్టాప్ చేసే టైం ఫిక్స్ చేయాలి. ఎన్నింటికైతే బెస్ట్ చెప్పండి? నా ఉద్దేశం ప్రకారం 6 అయితే చాలా బెస్ట్. 6 అంటే 6 ఒక నియమం పెట్టుకుని ఒక 6 నెలల్లో మీరు కఠినంగా ఆచరించండి. 6 డిన్నర్. 6కి కుదరకపోతే అప్పుడు ఎన్నింటికి? 6కి కుదరకపోతే అప్పుడు ఎన్నింటికి? 7కి కూడా కుదరకపోతే అప్పుడు 8 జరుపుకెళ్ళండి. నష్టం అంతా ఉంది. 6కి తింటే కుదరకపోతే కనీసం 4:30 అటు జరపకండి, ఇటు జరపండి. ఇటు జరిపితే లాభం ఏమిటి చెప్పాలి. ఇప్పుడు ఎంతసేపు క్లాస్ అన్నారు కదా, ఇంకో గంట రిపేర్ క్లీనింగ్ రీఛార్జ్ అదనంగా ఉంది, ఇంకా ఫ్రెష్ అవుతాను. అందుకని ఎర్లీగా తినే. నేను అన్నందుకు ఒక్క 6 నెలలు అసలు వంటలాగా చెప్పండి. నేను 15 ఏళ్ళు 6 గంటలు 15 years అసలు కడిగేసేవాడు. టెన్త్ మిస్ అయితే అంతే, తేనీరు దాకా నెక్స్ట్ దాకా ఉండేది లేదు. ఎందుకంటే ఏం జరుగుతుంది తెలియాలి కదా. కనీసం మీరు 6 నెలలు 1 year వ్రతంలాగా స్ట్రిక్ట్గా ఆరంభించాలని చేయండి. ఎన్ని అద్భుతాలు మీరు జరుగుతాయి. అప్పుడు వాళ్ళకి తెలియ ఎంత పొరపాటు చేసాము రద్దు పోయి తిని అమ్మ అసలు తినొద్దని ఫీలింగ్ మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు చేయలేరు తప్పదు. ఇప్పుడు ఒక్కరోజు తినేసిన 2వ రోజు వచ్చేస్తాను. అంత డిస్కంఫర్ట్స్ ఉంటుంది. నిద్రపడితే పొట్ట ఖాళీగా ఎంత మంచి నిద్రపడుతుందో మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇమ్యూనిటీ అన్నింటిలో చేంజెస్ వచ్చేస్తాయి. అందుకని మీరు 6 గంటలు డిన్నర్ తినేయాలని ఉంటుంది. సరే డిన్నర్ తినేసారు, 6కి రోజు అయిపోతున్నారు, 5కి ఆఫీస్ అయిపోతుంది, వస్తున్నారు. వాళ్ళ ఆవిడ పొక్కలు గిప్పలన్నీ నాకు పెట్టేస్తున్నారు. పళ్ళు
కోసి పట్టుకుని శుభ్రంగా తినేస్తారు. 6కి కడిగేస్తారు. నియమంలా ఫాలో అవుతారు. 2 నెలలు అయిపోయింది ఆల్రెడీ. సరే అనుకోకుండా ఒకరోజు వర్షాలు కురిసి ట్రాఫిక్ జామ్ అయ్యి 6:30కు వచ్చారు ఆయన ఇంటికి. తినాల మానాల 6కి నియమం పెట్టుకున్నారు. ఇంటికి వచ్చాక 6:30 అయింది. ఆవిడని రెడీ చేసి పెట్టి వచ్చారు. తినాలా మానేయాలి చెప్పాలి. బాగానే నా మాట ఈయన 6:30కు వచ్చిన ఆయన ఏమైనా లేట్ అయింది కదా, నేను ఈ రోజు తిన్నా. అప్పుడు వాళ్ళ ఆవిడ ఏమండి అరగంటే కదా లేట్ అయింది, మీరేం తప్పు చేయలేదు కదా, వర్షం కురిసి ట్రాఫిక్ జామ్ అయితే మీరేం చేస్తారు, మీ తప్పు లేదు కదా, ఒక్కరోజు చేస్తారు. అప్పుడు ఆయన అంటారు, ఏమే నూరు ఆరైనా నువ్వు ఏమంటే నేను. అప్పుడు వాళ్ళ ఆవిడ ఏమండి పుట్టిన కానీ తెల్లకపోతే సచిన్ గారు చెప్పాడు కదా, నాకు వెలిగా చేయకూడదు, ఆయన మీద నేను చస్తానా, అరగంట లేట్ అయితే చస్తానా, తినండి అన్నారు. మనం మంచిగా పెట్టాలి, నాకు ఏం చేయాలి ఏమో ఇక నీళ్ళు తాగొచ్చు మరి బయటికి వెళ్ళే వాళ్ళంతా ఉద్యోగ వ్యాపారాలు ఎంత ఇవన్నీ పట్టుకెళ్ళి కుదరాలంటే కుదరదు. అందుకని బయటికి వెళ్ళే వారందరికీ, ఇంటికి రాని వారందరికీ డిన్నర్ తినాలి. మీరు 7:30కు వస్తారు ఉద్యోగం చేసి, ఇంటికి వచ్చి వంట చేసి తినాలంటే ఇంటికి వచ్చాక తినాలంటే ఇంట్లో. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి తినేసి ఇంట్లో లంచ్ ఇంటికి రాని వారందరూ లంచ్ క్యారేజ్ ఎట్లా పట్టుకెళ్తారు. మీరు డిన్నర్ ఇంటికి రాని వారందరూ ఏం చేయాలి, డిన్నర్ బ్యాగ్స్, డిన్నర్ బాక్సులు, డిన్నర్ బ్యాగ్, ఎందుకంటే ఇవన్నీ వేసుకెళ్ళిన బ్యాగులోనే కదా. అందుకని డిన్నర్ బ్యాగులు రకరకాలు ఏమైతే తినొచ్చు డిన్నర్లో బయటకు వెళ్ళేవాళ్ళందరూ చేతులు మూతులు పని లేని విధంగా డిన్నర్ పట్టుకెళ్ళి, చేతులతో పని మూతులతో పని కాదు, చేతులు కడగాల్సిన పని మూతుతో కడగాల్సిన పని లేని విధంగా డిన్నర్ అన్నారు. బయటకు వెళ్ళేవాళ్ళు ఇంట్లో మీరు తినగలిగింది. అందుకని అలాంటి మాట్లాడితే ఏం తినాలి అంటే మామూలుగా మనకి జామకాయలు బయటికి వెళ్ళే వాళ్ళందరూ ఇట్లా రేగికాయలు, కమల, యాపిల్, బనానా, పియర్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ పట్టుకెళ్ళచ్చు. కర్బూజాలు, బొప్పాయిలు, పుచ్చకాయలు పట్టుకెళ్ళి చాకులు, చెక్కలు, పీటలు, తొక్కలు చెక్కే కిట్ అంతా వేసుకెళ్ళదు. అట్లా కోసి పెడతా ఉంటే పక్క వాళ్ళు తిని పెడతా చెప్పాలి. అందుకని మనం డిన్నర్లో తినే ఫ్రూట్స్ ఎప్పుడు చేతులు ముత్తులు కడిగే పని లేకుండా అందుకని ఈ పట్టుకెళ్ళాలి లేదా నేను ఇట్లా ఆహారం పట్టుకెళ్ళి కావాలంటే డ్రై నట్స్ కొన్ని పట్టుకెళ్ళచ్చు. శాండ్ రోస్టెడ్ ఉంటాయి ఇట్లా అలాంటి పట్టుకెళ్ళండి. అంజూరా, కిస్మిస్, ఎండు ఖర్జూరాలు పట్టుకెళ్ళండి. అలాంటి డ్రై నట్స్ తీసుకొని ఫ్రూట్స్ తీసుకోండి. ఎక్కడ ఉంటే మీరు ఎక్కడ మనం తింటామంటే పక్క ఫ్రెండ్స్ వచ్చుకోవడం ఊతారు, మన ఫుడ్ వాళ్ళకి పెట్టేసేవాళ్ళు కొంత, వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నీ మళ్ళీ తింటారు. మనం మన ఫుడ్ సగం వాళ్ళకి వేస్తే మన ఫుడ్ చాలా మళ్ళీ మనం మిస్ అయితే మనకి కాదు. కాబట్టి మన ఫుడ్ పక్క వాళ్ళకి పెట్టుకుంటా, పక్క వాళ్ళు తినకుండా
మనకే సరిపోవాలంటే చక్కటి సలహా చెప్పు. నేను పట్టుకెళ్ళి సంచి అంతా ఒకసారి తీసి జామకాయ కొరికి కొరికి ఆకలి చేసి పక్కన పెట్టాను. యాపిల్ ఒక కొరికి కొరికి పక్కన పెట్టాను. నెల్లికాయ ఒక కొరికి కొరికి పక్కన పెట్టాను. ఆకలి చేసి చిన్నపిల్లల జాతులు కాలం కలిసి పక్కన పెట్టడం గడరాపు మన పళ్ళు మనకి సరే తింటాను సరే ఆరోగ్యం కావాలి అంటే ఎర్లీ తింటారు. ఏది ఫాలో అయినా ఫాలో అవ్వాలి, ఫస్ట్ ఫాలో అవ్వాలి. మీరందరూ ఏమనుకోనండి, ఒక్క విషయం చెప్తే అయిపోయింది క్లాస్ చెప్పాను. మీ ఇంట్లో భార్యాభర్తల విషయాలు కొంతమందికి బంగారం లాంటి భర్త ఎంత కూడా ఉందో ప్రేమ మంచి వ్యక్తి ఎన్నో జన్మల పుణ్యఫలం కొద్దీ అలాంటి గొప్ప భర్త దొరికాడని ఏ అనుభవం ఇస్తే అలాంటి ఆడవారు అలాంటి భర్త తోడు 4 కాలాల పాటు ఉండాలని మీ మామయ్య వారు 4 కాలాలు ఎక్కువ కాలం కాపాడేయచ్చు. ఆయన ఆరోగ్యం ఉండాలంటే మీకు తోడు ఉండాలంటే ఆయన తెలియదు. అది నిజంగా ఆరోగ్యాన్ని ఆయన కొనసాగించి మీకు తోడు ఎక్కువ కాలం వస్తుంది. ఏనాడో కర్మ కొద్దీ ఇట్లాంటి మొగుడు దొరికాడు, తిట్టేవాడు కొట్టేవాడు నానా గందరగోళం దాకా వచ్చింది పాపం. మెడలో నటించుకున్నాను తప్పదు కర్మ కొద్దీ కావాలని చేస్తున్నాం అనుకుని పాపం బాధపడుతూ ఉంటారు భర్తల గురించి ఆడతాం. అలాంటి ఆయన్ని ఏం చేయాలి, తొందరగా వదిలించుకోవాలంటే 9:30-10కి రకరకాలుగా ఆయనకి ఏమి ఇస్తామో వెరైటీలన్నీ వండటం మొదలెట్టండి. దగ్గర కూర్చొని ప్రేమగా వడ్డిస్తా 12-1 గంటల దాకా వడ్డిస్తా కూర్చోండి. తొందరగా పోతున్నావు పని ఏం ఎక్కడలేక అన్ని జబ్బులు వస్తాయి. నైట్ పెట్టారట్లాగా ఇప్పుడు నిన్న పేపర్లో వచ్చింది 50% మామూలుగా గుండె జబ్బులు ఇట్లాంటివి వచ్చి చిన్న ఏజ్లో ఎక్కువ జబ్బులు వచ్చే వాళ్ళు తీసుకుంటే 50% సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఈ మధ్య 30 ఏజ్కి ఎక్కువ జబ్బులు మొదలవుతాయి. అన్ని వృత్తులు వారితో పరిస్థితి సాఫ్ట్వేర్, ఎందుకంటే నైట్ తినేస్తున్నారు వీళ్ళు ఎక్కువ శరీరాలు వనాలని నాకు ఉద్యోగాలు అందులో తొందరగా లైఫ్ అయిపోయింది. అది తెలియట్లేదు. మా పిల్లడికి 2 లక్షలు వస్తాను, 1 లక్ష వస్తాను, 4 లక్షలు వస్తాను అనుకుంటున్నారు. పేరెంట్స్ సంతోషిస్తారు, ఆడ సంతోషిస్తారు. కానీ జీవితాలు ఎంత కోల్పోతున్నాం అక్కడ అంటాడు. అలవాట్లు వల్ల ఆ సంపాదనలు అనేది జరిగిపోయా ఇండైరెక్ట్ గా అట్ల వల్ల వచ్చే నిస్తాలు కూడా కానీ అలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు నైట్ టైం మాత్రం తినండి. ఉపవాసం అంటే ఏంటో సత్యం. పగల 12 గంటలు తిని రాత్రి 12 గంటలు రెస్ట్ ఇస్తే బాడీ రిపేర్ క్లీనింగ్ ఎన్ని గంటలు జరుగుతుంది? 12 అవర్స్ జరుగుతుంది. మరి ఉపవాసం అంటే పగల 12 గంటలు తింటావా మానేయటమా? మానేయండి. మరి పగల 12 గంటలు కూడా తింటాం మానేస్తే రిపేర్ క్లీనింగ్ ఎన్ని గంటలు? 24 అవర్స్. అర్థమైంది కదా. ఫాస్టింగ్ అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే గంట పావు చెప్తేప్పుడు అర్థం. ఫాస్టింగ్ అంటే 24 అవర్స్ రిపేర్ క్లీనింగ్. ఫాస్టింగ్ అంటే నాన్ స్టాప్ రిపేర్ క్లీనింగ్. ఫాస్టింగ్ అంటే పొట్టకి 24 గంటల సెలవు, అది అర్థం. ఫాస్టింగ్ అంటే 24 గంటల రిపేర్ క్లీనింగ్. ఫాస్టింగ్ అంటే 24 గంటల పొట్టకి సెలవు. మీ పొట్ట పడుకోవాలి. పడుకుంటే నాన్ స్టాప్ గా రేపటి నుంచి మీ పొట్టకు సెలవు. కొంతమంది ఈ రోజు రాత్రి నుంచే నిద్రపోవాలి, రేపటి నుంచి సెలవు టైం పెడతారు. చెప్తారు ఫాస్టింగ్ అంటే 24 గంటల రిపేర్ క్లీనింగ్, నాన్ స్టాప్ రిపేర్ క్లీనింగ్. డైజెషన్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో రిపేర్ క్లీనింగ్ పట్టినప్పుడు మీకు ఆన్ అవుతుంది. అందుకని రేపటి నుంచి మీకు వచ్చే బెనిఫిట్ అది అనమాట. ఇక్కడ
ఉపవాసం చేసే విధానం గురించి లాస్ట్ 8-9 మినిట్స్ క్లాస్ అయిపోతుంది కాదు. ఫాస్టింగ్ డాక్టర్ ఎవరికైతే రాశారో లేక బాగా ఇన్సులిన్ ఎక్కువ ఉండి టాబ్లెట్స్ డయాబెటిస్ ఎక్కువ ఉండి పెయిన్ కిల్లర్స్ వాడుతూ స్టెరాయిడ్స్ వాడుతూ కొద్దిగా ఎక్కువ మెడికేషన్స్ వాడేవారికి కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్నవారికి సైకలాజికల్ మెడిసిన్స్ వాడేవారికి ఇట్లాంటి వాళ్ళు ఫాస్టింగ్ పెట్టరు. వెంటనే మందులు మానిపించాలి అన్ని ఒకసారి తీరిగలరు. కొంత ఎక్కువ రోజులు ఉంటారు వాళ్ళు అలా ఉంది. అలాంటి వాళ్ళకి క్రమేపీ డోసెస్ తగ్గించి ఫాస్టింగ్ అప్పుడు పెడతారు. కొంతమందికి డైట్తో కానీ జ్యూస్ ఫాస్టింగ్తో తగ్గించుకోవచ్చు. ఇబ్బంది లేని వారందరికీ డాక్టర్ రికమెండ్ చేస్తారు. ఫాస్ట్గా రికమెండ్ చేసినందుకు ఫాస్టింగ్ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఫాస్టింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి డాక్టర్ రికమెండ్ చేస్తున్నారు. ఉదయం లేవగానే 1.2 లీటర్ వాటర్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. మామూలుగా మనకి నీళ్ళు తాగిన తర్వాత మనసు పొట్టా ప్రేగులుగా పెట్టి మోషన్ వెళ్ళడానికి ట్రై చేయండి. కంపల్సరీ మోషన్ అవ్వాలి. నీళ్ళు తాగాక ఆ ప్రయత్నం చేయండి. యోగా క్లాస్కి మార్నింగ్ వెళ్ళండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక ప్రాక్టీస్ చేయాలంటే మీకు యోగా ప్రాక్టీస్ అవ్వాలి. కంటే డైలీ యోగా క్లాస్ అటెండ్ అవ్వండి. క్రియా కిట్ తీసుకెళ్ళండి. యోగా క్లాస్కి వెళ్ళండి కంపల్సరీ. ఎందుకంటే యోగా అయిన తర్వాత క్రియాస్ చేస్తే మళ్ళీ రూమ్కి వెళ్ళకుండా సరిపోతుంది. ఆ కిట్ పట్టుకెళ్ళండి. యోగా తర్వాత క్రియాస్ చేపిస్తారు అక్కడ ఫేషియల్స్, సూత్రనేతి, జలనేతి ఇవన్నీ చేయడం ద్వారా ముక్కు రంధ్రాలు, సైనస్ రంధ్రాలు, గొంతు, లంగ్స్, కఫాలు ఇవన్నీ క్లీన్ చేసి పొట్ట చేస్తూ ఆ క్రియాస్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఫేషియల్ స్టీమ్ అది తీసుకోండి. 7 to 9 స్త్రీలకి గీత సెక్షన్ ఉంటుంది, వెళ్ళొచ్చు. అంటే లేడీస్ కి వాటర్ లో ఎక్సర్సైజ్ చేపిస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ మంది ఖాళీ ఉంటే ఆ టైంలో క్రియాలు అయిన తర్వాత స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ పూల్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేపిస్తారు. లేడీస్ అట్లా ఉపయోగించుకోవచ్చు. రూమ్కి వెళ్ళిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళి యూరినల్స్కి వెళ్ళి మడ్ ప్యాక్ తీసుకోండి. ఫ్లోర్ లో మడ్ ప్యాక్స్ పెట్టుకోండి. కట్టుకెళ్ళి బట్టలు రోడ్డు కింద మట్టి పెట్టి 15 మినిట్స్ మడ్ ప్యాక్ తీసుకోండి. అట్లా మడ్ ప్యాక్ తీసుకుంటే డీటాక్సిఫికేషన్ మంచిది. అంటే బ్రేకులకి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంటెస్టైన్స్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇంటెస్టైన్స్. తర్వాత లీటర్ వాటర్ ఇంకోసారి తాగడానికి 2 times మార్నింగ్ వాటర్, 2 times మార్నింగ్ మంచిది. అలా చేస్తే బాగుంటుంది. మోషన్ అట్లా అయిపోతుంది మంచిది. రోజు ఇది మాత్రం మార్నింగ్ టైం టేబుల్ ఇట్లా చేస్తాను. ఇంకా హనీ లెమన్ వాటర్ కంపెనీ కార్యక్రమం. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు, చలికాలంగా వాతావరణం చల్లగా గోరువెచ్చని నీళ్ళు శ్రేష్ఠ. గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తీసుకుని అందులో కాయ నిమ్మరసం, ఎవరికైతే నిమ్మరసం అలర్జీ లేదు, గ్యాస్ ఇబ్బంది లేదు, యాసిడ్ అల్సర్ రెడీ అవ్వలేదు, అలాంటి వాడు నిమ్మకాయ వాడుకోవచ్చు. లేదా నిమ్మకాయ నాకు వద్దు అంటే వాడు వడ్డితే అనేది కావచ్చు. అలా 3 స్పూన్స్ హనీ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్లో ఒక లెమన్, చిన్న సైజు నిమ్మకాయలు వస్తాయి సీజన్ ఇప్పుడు మంచిగా వస్తాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు వరకు నిమ్మకాయలు మంచిగా రావడం టైం పడుతుంది. కాయ పిండి వేసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళు పోసేస్తే గ్లాస్ వాటర్, నిమ్మకాయ 3 స్పూన్స్ అని అట్లా 3.5 కూడా వేసుకోవచ్చు ఒక్కోసారి మీకు కావాలి. ఇట్లా కలుపుకోండి. నిమ్మకాయ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కలుపుకోవాలి. అంతేగాని ఇప్పుడు కలిపేసుకుంటే 2-3 గంటల తర్వాత తాగడానికి పనికి రాదు. కలుపుకొని వెంటనే తాగేది. తేనీళ్ళు తాగే టైం హనీ లెమన్ వాటర్ 8:30, 10:30, 12:30, 2:30, 4:30, 6:30 రాత్రి లాస్ట్ క్లాస్ ఫాస్ట్. ఇట్లా 7 times హనీ లెమన్ వాటర్ తీసుకుంటాం. 7 times మనం కుదరకపోతే 6 times అయినా హనీ 250 grams అని మీకు ఇచ్చిన 250 grams అని తాగేస్తాం. ఇట్లా కలుపుకుని తాగేస్తాం. 7 times ఆ 6 times లో చేసేస్తాం. ఇట్లా కలుపుకుంటారు. మంచినీళ్ళు ఎలా త్రాగాలి?
తేనీళ్ళు తాగిన గంట తర్వాత మంచినీళ్ళు తాగొచ్చు. ఉదాహరణకి ఏంటంటే తేనీళ్ళు తాగారు, ఒక గంట కాకపోతే ఒక గ్లాస్ తాగండి. గ్లాస్ తాగి ఒక హాఫ్ అన్ అవర్ గ్లాస్, ఇంకో గ్లాస్, ఒకసారి ఒక గ్లాస్ తాగొచ్చు. రెండు తాగలేను, ఒక గ్లాస్ తాగి హాఫ్ అన్ అవర్ గ్లాస్ తాగొచ్చు. ఇట్లా మంచినీళ్ళు మధ్య మధ్యలో ఈవినింగ్ 7:30కి నైట్ వినాల్సి వస్తుంది. ఈవినింగ్ 5:30 స్టాప్ చేస్తే చాలు. ఇట్లా ఎవ్రీ హనీ వాటర్ గ్యాప్ మధ్యలో వాటర్ 2 గ్లాసెస్ తాగాలని ఇంపార్టెంట్. అట్లా మంచినీళ్ళు తాగడం వల్ల డీటాక్సిఫికేషన్ కి వాటర్ టెక్నిక్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఫాస్టింగ్ లో కొబ్బరి నీళ్ళు రోజు త్రాగచ్చు. డైలీ కొబ్బరి నీళ్ళు వాడడం తాగితే మినరల్స్ బాడీలో రిజర్వ్ తగ్గుతూ ఉంటుంది. రిజర్వ్ తగ్గుతున్నా గ్రామ్స్ అని మీకు ట్రైనింగ్ హాల్ దగ్గర రోజు ఐడెంటిటీ ఫాస్టింగ్ రాసిన వారికి మీ ఐడి కార్డు చూపిస్తే అది స్కాన్ చేస్తే మీకు ఫాస్టింగ్ ఐడి కార్డు తెలుసుకోవచ్చు. ఆటోమేటిక్గా హనీ అట్లా వచ్చేస్తే తీసుకుంటాం. ఏ రోజు కాదు 1/2 kg అట్లా ఇస్తారు. ఆ బాటిల్ ఆ డే కవర్ చేయమని 1/2 kg ఏ రోజు కవర్ ఇచ్చే ఉద్దేశం అది. ఎక్కువ తక్కువ తాగితే మీకు యాక్టివ్గా ఉంటుంది. ఇది ఫాస్టింగ్ లో హనీ తీసుకునే టెక్నిక్. డైరెక్ట్ మార్నింగ్ 6:37 నుంచి ఈవినింగ్ వరకు వెళ్ళి తీసుకోవచ్చు. రేపటికైతే ఈ రోజు తీసుకుంటారు, రేపు కావాలంటే ఈ రోజు తీసుకుంటారు, ఎల్లుండి ఉంటే రేపు తీసుకుంటారు. థైరాయిడ్ టాబ్లెట్ ఫాస్టింగ్ లో మీరు యూజ్ చేయడం కంటిన్యూ. థైరాయిడ్ టాబ్లెట్ కంపల్సరీ. మిగతా టాబ్లెట్స్ మీ డాక్టర్ రికమెండ్ చేస్తారు, మీరు వేసుకోవాలని డోస్ తగ్గించాలా మానేయాలి. ఇక్కడ కామన్ గా చెప్పలేము. కామన్ గా వాడే టాబ్లెట్ థైరాయిడ్ గా యూజ్ చేస్తున్న ఫాస్టింగ్ లో షుగర్ కేన్ జ్యూస్ తాగకూడదు. కంప్లీట్ స్టాప్ షుగర్ కేన్ జ్యూస్. ఇంకా కొంతమంది 90 days క్యాంప్ 60 days అట్లా వచ్చిన వాడు ఉంటారు. ఇప్పుడు డాక్టర్స్ 1 week 10 days ఫాస్టింగ్ రికమెండ్ చేస్తారు. కొంతమంది మీరు కూడా 30 days పెంచుకుంటారనుకోండి, 15 రోజుల కోసం వచ్చిన వారు డాక్టర్స్ మీకు 5-6 days లో ఫాస్టింగ్ ఆపరు. ఇక లాంగ్ ఫాస్టింగ్ రికమెండ్ చేస్తారు, కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఈ రోజు ఏంది 2 days అయింది, ఇక్కడ 2 days లో మీరు డాక్టర్కి 2-3 రోజులు ఆగి చెప్పిన మీకు ఫాస్టింగ్ లో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఫాస్టింగ్ నుంచి రిజల్ట్స్ వచ్చేవారు బాగా చేపిస్తారు. డాక్టర్ పర్యవేక్షణలో మనం ఆశ్రమంలో ఉండి ఎన్నప్పుడు చేయాల్సింది ఫాస్టింగ్. మిగతావన్నీ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నేను చెప్పేవన్నీ వినేసి. కానీ ఫాస్టింగ్ మాత్రం 3-4 రోజుల వరకు చేసుకోవచ్చు. 5 రోజుల వరకు అంతకు చేయడానికి లేదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏం జరుగుతుంది మీకు తెలియదు. ఇక్కడైతే డాక్టర్స్ వస్తారు కదా భయం. అందుకని మీరు ఫాస్టింగ్ ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ డాక్టర్ చూస్తుంటారు. రేపు ఫాస్టింగ్ లో మీరు బయటకు వెళ్తారు అనుకుంటున్నాం, మార్నింగ్ మట్బాత్కి వెళ్తారు, స్విమ్మింగ్కి వెళ్తారు, రెయిన్స్ వాటర్ ఇవన్నీ చేస్తారు. మరి అప్పటి వరకు మీరు తేనె రూములో నుంచి వెళ్ళిపోతే కొంచెం ఆకలి వేసేసి ఒక్కోసారి ఎనర్జీ చాలా కదలాడడం ఇబ్బంది కదా. కూడా మీరు బయటకు వెళ్ళేటప్పుడు సంచిలో తేనె బాటిల్ పట్టుకెళ్ళారు. స్విమ్మింగ్ లో ఉండగా టైం అయింది కానీ బాటిల్ తీసేసి చేతులు వేసుకుని నాకేయండి అనే బాటిల్ తేనెలు వేసుకుని నాకేసినట్లా మనం 2-3 స్పూన్స్ అని తినేసేసి నాకటానికి కూడా బతకమైతే చేశారు. బయటకు వచ్చినప్పుడల్లా చాకులు, చెక్కలు, నిమ్మకాయలు, పక్కలు నొక్కి కిట్టాలు తీసుకురాము. రూమ్ లో ఉన్నప్పుడల్లా కలుపుకొని బయటకు వచ్చినప్పుడు పొట్టి తేనె తీసుకుని నాకేస్తే సరిపోతుంది. టైం అయినప్పుడు అట్లా తేనె తీసేసుకుంటే ఇబ్బంది లేకుండా కొబ్బరి నీళ్ళు తాగు. ఇది ఫాస్టింగ్ చేసే విధానం. రేపటి క్లాసులో మీకు ముఖ్యంగా ఉపవాసంలో పొట్ట ప్రేగులు రెస్ట్ ఇచ్చినప్పుడు తేనె డైజెస్టివ్ రెస్ట్ ఇచ్చి ఎట్లా ఎనర్జీ వస్తుంది. 1/2 kg తేనె ఉంటారు. ఒరిజినల్ తేనె గుర్తే ఎలా వస్తుంది ఇవన్నీ చూస్తాం. తేనె విశేషత గురించి తెలుసుకుంటారు. నిమ్మకాయ విశేషత ఏమిటి, ఎందుకు వాడాలి, నీళ్ళు ఎందుకు ఎక్కువ తాగాలి, 3 ఇంపార్టెన్స్ తెలుస్తుంది. తర్వాత ఉపవాసానికి లక్కడానికి తేడా ఏంటి,
ఉపవాసాలకి ఒంటి పొద్దులకు ఉన్న తేడా రేపు క్లాసులో తెలుస్తుంది. నెక్స్ట్, ఉపవాసం చేసేటప్పుడు ఏ సిమ్టమ్స్ వస్తాయి, ఎన్ని రోజులు చేయాలి, ఎలా విరమించాలి, జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్ అనే ఇంపార్టెన్స్ గురించి. ఉపవాసం చేసేటప్పుడు మనకి ప్రిపేర్ క్లీనింగ్ జరిగే జబ్బులు ఎలా తగ్గుతాయి, దాని మెకానిజం. ఉపవాసం చేసేటప్పుడు మనకి దుర్వాసనలు ఎందుకు వస్తాయి, మెడిసిన్స్ మరి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉన్నాయని కూడా, ఎలా బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి, వీటన్నిటి మీద డీటెయిల్డ్ అవగాహన. రేపు ఫాస్టింగ్ గురించి క్లాస్ వింటే గంటన్నర సేపు ఉపవాసం పట్ల ఉండే అనుమానాల పొగలు ఇవన్నీ చక్కగా క్లియర్ అవుతాయి. కాబట్టి రేపు మిస్ అవ్వకుండా వినండి. క్లాస్ వింటే మీరు భయం లేకుండా ఫాస్టింగ్ చేస్తారు. ఇక్కడ ఫాస్టింగ్ టెక్నిక్ మీకు బాగా అలవాటు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా జ్వరం, రొప్ప, జలుబు, దగ్గు లేవచ్చు, మెడిసిన్ వాడకుండా ఫాస్టింగ్ చేసి తగ్గించుకోవచ్చు. ఆ ఫాస్టింగ్ యొక్క పవర్ గురించి రేపు తెలుస్తుంది. డీటెయిల్డ్ క్లాస్ రేపు ఫాస్టింగ్. రేపు క్లాస్ ఈ రోజు క్లాస్ ముందు బాగా అంటే ఎల్లుండి అతి ముఖ్యమైన వీడియో ప్రజెంటేషన్, దాని మీద మంచి అవగాహన. అయితే ఈరోజు లంచ్ బాగుంది, బాగాలేదా? డిన్నర్ సరిపడా తీసుకున్నట్టాను, అలవాటు పడ్డారు హాస్టల్ వాతావరణానికి, వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళాలని ఆలోచన అసలు లేదు, వెళ్ళేటట్టుందా, వెళ్ళిపోవాలన్నట్టుంది. దగ్గర హలో, అలవాటు లేని విషయాలు కొన్ని ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. 2 రోజులు అలవాటు అయితే బాడీకి ఆటోమేటిక్ అన్ని రేపు వెళ్ళి చదువుతాను. మంచిదైతే మీరు అన్ని టైం ప్రకారం తీసుకోండి. రేపు క్లాస్ మిస్ అవుతాడు. ఏ డౌట్స్ ఉన్నా పర్సనల్ విషయాలు క్లాస్ దాకా మాట్లాడచ్చు. ధన్యవాదాలు, నమస్తే.